క్యాన్సర్ బాడీలో ఎలా ఫామ్ అవుతుంది సార్? క్యాన్సర్ అంటే అన్కంట్రోల్డ్ అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ సెల్స్, అ కెమికల్ విచ్ క్యాన్ కాజ్ క్యాన్సర్. నా ప్రొఫెసర్ హ్యాస్ ఆపరేటెడ్ వన్ కాంప్లెక్స్ క్యాన్సర్ కేస్, వెరీ యంగ్ పేషెంట్. ఒక మనం రోడ్ మీద పోతే ఒక డేంజర్ టర్న్ ఉంటే అక్కడ ఒక క్రాస్ ఉంటుంది కదా, డేంజర్ అట్లా. సో లైక్ దట్ ఐ టెల్ యూ ఫ్యూ డేంజర్ సైన్స్. మీకు ఉంటే ఇమ్మీడియట్గా కన్సల్ట్ చేయాలి. జెనెటిక్స్ వల్ల క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందా అనేది కూడా అడుగుదాం అనుకున్నాను. ఆల్మోస్ట్ 3 to 5% or 8% cancer, they are hereditary. What is the costliest bed in the world? Please take care of the body. Your body it's like a temple. క్యాన్సర్ అంటేనే ఒక నరకం సార్. దాంట్లోకి వెళ్ళారంటేనే ఒక టైప్ ఆఫ్ ట్రామాలోకో లేదా సైకలాజికల్గా దే విల్ ఫిక్స్ దేర్ మైండ్. I can't say it is narakam, but it is a little difficult phase of life. Doing a treatment is most easiest part. What is most complicated is only less than 10% of our Indian population is covered under insurance. I'm not treating cancer as a report or as a body. I have to look from 360 degrees, holistic treatment. Cancer is one of the costliest disease in the world. Cancer is called as king of diseases. ప్రతి చోట్ల వింటుంటాం కీమోథెరపీ గురించి. When we give chemotherapy, cancer cells చచ్చిపోతుంది. బట్ అదే టైంలో scientist, researcher 24 hours, some research, some new medicine, some drug will come. ఓకే. సొసైటీలో అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కూడా లేవు. ట్యూమర్కి క్యాన్సర్కి అసలు డిఫరెన్సెస్ ఆర్ కరెక్ట్, అది కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది, ట్యూమర్ అండ్ క్యాన్సర్. సో ఏఐ వచ్చిన తర్వాత అందరికీ కూడా రోబోటిక్ సర్జరీస్ కానీ ఇవి కానీ బాగా ఏఐ చేసేస్తుంది అని చెప్పేసి. సో ఏఐ అడ్వాన్స్మెంట్స్ మన మెడికల్ ఫీల్డ్ ఎంతవరకు వస్తుంది సార్? అది ఎస్, ఐ వాంట్ టు రీప్లేస్ దట్ టర్మ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ ఆగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్. మీరు చెప్పే కదా అన్ని ఏఐ చేస్తుంది అంటే రోబోటికే చేస్తుంది, అట్లా ఉండవు. సిమ్ కార్డ్ కరెక్ట్ మొబైల్లో. సో లైక్ దట్ నౌ హెల్త్ చిప్ విల్ కమ్. రీసెంట్గా రష్యాలో వ్యాక్సిన్ కనుక్కున్నారని విన్నాం సార్. అది ఏంటి సార్? అది ఇండియాలో లాంచ్ అవుద్దా? ఇప్పుడున్న జనరేషన్ కానీ మాకు కానీ మీరు ఇచ్చే అడ్వైస్? ఇట్స్ నాట్ ద ఫుడ్, ఆక్సిజన్, ఎయిర్ ఈజ్ రిక్వైర్డ్ టు లివ్ అ హ్యూమన్ లైఫ్. హ్యూమన్ లైఫ్ నీడ్ మోటివేటింగ్, ఇన్స్పైరింగ్ స్టోరీస్ టు లివ్ లైఫ్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సచిన్ మార్దా గారు. ఈజ్ అన్ సీనియర్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ ఫ్రమ్ యశోదా హాస్పిటల్స్. 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్కి. అండ్ క్యాన్సర్ అవేర్నెస్ కోసం అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అవన్నీ కూడా మనం సార్ని అడిగి డిస్కస్ చేద్దాం. సో విల్ గెట్ ఇన్ టు ద వీడియో. సార్ హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది బ్రో షో. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే సార్, యాక్చువల్లీ ఆంకాలజీ అంటే ఏంటి అండ్ మీ జర్నీ ఆంకాలజీలో ఎలా స్టార్ట్ అయింది? First of all, Utthej, thank you very much for inviting me on this wonderful podcast. I like the name, The Bro Show. It's like bro. Now, it's like meme kada. Hi bro, hi. So, it connects to the audience and especially the young, enthusiastic participants. So, I'm very happy. Yes, sir, and one more thing, I'm giving you the best compliment that this is your first podcast. And I'm very happy that you have started with me, and very important, pertinent topic for the society, for the humanity. And we are talking about cancer, the etiology, I mean the risk factors, the issues, the prevention, lifestyle modification, and many more inspiring journeys which will give a proper message to the society through this podcast. So I'm very, very happy and blessed to be here. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ ఇప్పుడు ఇంత పెద్దగా చెప్పాక నాకు చాలా ఇన్స్పైరింగ్ ఉంది, మోటివేషనల్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు ఆంకాలజీ సబ్జెక్ట్ అసలు ఏంటి సార్? అది ఎంత ఇంపార్టెంట్ హ్యూమన్ లైఫ్కి అండ్ మీ జర్నీ? Yeah, one by one I'll take. Oncology ante it is a medical term, but cancer,
the study of cancer is oncology. Simple words. So now like biology, gastroenterology, దాంట్లో మరి cardiology, rheumatology, gastrology. So like that, oncology is study of cancer related diseases. ఇప్పుడు క్యాన్సర్ అంటే హౌ వీ డిఫైన్ క్యాన్సర్ అంటే అన్కంట్రోల్డ్ అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ సెల్స్. అంటే మన బాడీలో సింపుల్ లాంగ్వేజ్లో చెప్తా, మన బాడీలో గాడ్ హ్యాస్ గివన్ ఆర్ నేచర్ హ్యాస్ గివన్ వన్ పర్టిక్యులర్ లైఫ్ ఫర్ ఎనీ పర్టిక్యులర్ సెల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రెడ్ బ్లడ్ సెల్ ఉంటుంది ఆర్బీసీకి న్యాచురల్లీ 120 days లైఫ్ స్పాన్ ఉంది. 120 days తర్వాత అది ఆటోమేటిక్ ఇట్ విల్ డై, దట్ ఈస్ కాల్డ్ as అపోప్టాసిస్. సో సపోజ్ ఇమ్మార్టాలిటీ అంటే సపోజ్ దట్ సెల్ విల్ నాట్ డై ఆఫ్టర్ 120 days. ఏమవుతుంది, 120 days నుంచి the one cell become 2 will become 4 will become 8, and like that it will form one colony of abnormal cells. They are not normal cells. And that abnormal cell will start spreading to other cells, other organs. For example, breast lo oka lump form aithe it will go into the lungs, into the bones, into the brain. That is called as metastasis. So simple layman's language lo normal మన సివిలియన్స్ ఉన్నాయి కదా, అండ్ దాంట్లో ఒక టెర్రరిస్ట్. సో హౌ ద టెర్రరిస్ట్ ఇనిషియలీ ఇట్ విల్ బి హిడెన్, అంటే కామన్ మన సివిలియన్ లాగా ఉంటుంది, యూ కెనాట్ ఐడెంటిఫై. బట్ వన్ టెర్రరిస్ట్ విల్ కాల్ అదర్ టెర్రరిస్ట్ అండ్ దెన్ దిల్ ఫార్మ్ కాలనీ అండ్ దిల్ ప్లాన్ ద అటాక్ అండ్ సడన్లీ దే విల్ డూ సమ్ అటాక్. లైక్ దట్ సేమ్ క్యాన్సర్ సెల్ ఉంటుంది. ఇనిషియలీ యూ కాంట్ ఐడెంటిఫై, బట్ స్లోగా it will reproduce, form colony, and then it will spread and then it will blast. So that is a cancer. The problem is with cancer is mana normal ante suppose appendix undi or vere problem unte it will stay only that particular organ of the body, but cancer cell will spread to other. So there are 4 stages of cancer, stage 1 to stage 4. 1 and 2 are early stages, 3 and 4 are late stages, 3rd is intermediate, 4 is late stage. Ante as the stage increases the lifespan, the survival decreases because spread అయిపోతూనే ఉంటుంది క్యాన్సర్. సో మన వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈజ్ టు ప్రివెంట్ క్యాన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ సెకండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ కమ్స్ అన్ఫార్చునేట్లీ మన బ్యాడ్ లక్ అనుకోండి క్యాన్సర్ వస్తే కూడా ఇఫ్ వీ డిటెక్ట్ ఇన్ ఎర్లీ స్టేజ్ 1, 2 up to 3 we can cure the cancer. Only problem is when it comes into the advanced stage, 4th stage, where already it has spread. So ఆ టైంలో మనకు కొద్దిగా బాధ ఏముంటుందంటే వీ కెనాట్ గివ్ హిమ్ క్యూర్ కంప్లీట్లీ, బట్ వీ కెన్ కంట్రోల్ టు సర్టన్ ఎక్స్టెంట్, మేబీ ఫ్యూ మంత్స్, ఫ్యూ ఇయర్స్. సో దట్ ఈస్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్లో క్యాన్సర్ గురించి చెప్పాను. యా సార్, అసలు మొత్తం మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది సార్. అది ఇట్ విల్ అంటే అది ఒక చిన్న సెల్ లాగా వచ్చి ఇట్ విల్ ఫామ్ అ కాలనీ అనగానే జనాల్లో కూడా దాని మీద అసలు చాలా భయంగా ఉంటుంది. అండ్ తెలుసుకోవడం కూడా అదొక కాలనీ ఫామ్ చేసి అది ఇంకో పార్ట్స్ని డ్యామేజ్ చేస్తున్నారు కదా చాలా. కానీ ముందే ప్రివెంట్ చేయడం అనేది, ముందే పసిగట్టడం అనేది ఇంపార్టెంట్. యా సార్. అండ్ క్యాన్సర్ ఇప్పుడు ఆంకాలజీలో రేడియల్ ఆంకాలజీ అండ్ మెడికల్ ఆంకాలజీ ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? అది బిఫోర్ దట్ ఐ ఆన్సర్ యువర్, నేను ఎందుకు ఆంకాలజీ సెలెక్ట్ చేశాను, కరెక్ట్? సో ఇన్ మై ఫ్యామిలీ మై బ్రదర్ ఈజ్ అ డాక్టర్. సో మన చిన్నప్పటి నుంచి దట్ వాజ్ వన్ ఇన్స్పిరేషన్ టు బికమ్ అ డాక్టర్. సో నేను ఎంబీబీఎస్ చేశాను. తర్వాత సర్జరీ ఎందుకు చేశానంటే చిన్నప్పటి నుంచి ఐఎమ్ గుడ్ అట్ మెకానికల్ థింగ్స్. అంటే మా డాడీ హ్యాస్ ఎ స్కూటర్ దట్ టైమ్, బజాజ్, అండ్ ఐ యూస్ టు డూ సర్వీసింగ్. అంటే అది బానెట్ ఓపెన్ చేయాలి, ప్లగ్ క్లీన్ చేయాలి, ఈ క్లచ్ క్లీన్ చేయాలి. సో నాకు ఐఎమ్ గుడ్ అట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ద థింగ్స్ అండ్ పుట్టింగ్ ఇట్ ప్రాపర్. సో సేమ్ అనాలజీ ఇక్కడ క్యాన్సర్లో, సర్జరీస్లో ఐఎమ్ ఓపెనింగ్ ద అబ్డామెన్ ఆర్ టమ్మీ, దాంట్లో క్లీన్ చేయాలి, ట్యూమర్ తీయాలి, మళ్ళీ ప్రిపేర్ చేయాలి, మళ్ళీ కనెక్ట్ చేయాలి. సో ఐ థింక్ దట్ హ్యాస్ హెల్ప్ మీ టు బికమ్ అ సర్జన్. అండ్ థర్డ్, ఎందుకు ఆంకాలజీ?
ఎంబీబీఎస్ చేశాను, సర్జరీ చేశాను. దాంట్లో సూపర్ స్పెషాలిటీ అంటే ఎందుకు, క్యాన్సర్ స్పెషాలిటీ ఎందుకు? సో బేసికలీ క్యాన్సర్ ఈజ్ అ ఛాలెంజింగ్ డిసీజ్ టు ట్రీట్. వన్, బికాజ్ యాజ్ ఐ టోల్డ్ యూ అది స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. సెకండ్, దాని గురించి చాలా భయం ఉంటుంది, యాజ్ యూ టోల్డ్, ఆర్ సొసైటీలో ఒక స్టిగ్మా లాగా ఉంటుంది. అండ్ వెన్ ఐ వాజ్ డూయింగ్ సర్జరీ, నా ప్రొఫెసర్ హ్యాస్ ఆపరేటెడ్ వన్ కాంప్లెక్స్ క్యాన్సర్ కేస్, very young patient, and when he got cured, literally that family was crying with positive tears. Ante enta happiness lo they become, I mean they used to pray for the god and the doctor, మీరు చాలా మంచి చేశారు, నాకు బతికించారు అట్లా. సో I like that thing. So if you can save a life of a patient through your skills or through your knowledge, and at large you can give some, I can say it is a true calling. అంటే మీరు చెప్తా కదా, ప్యాషన్, ఒక ట్రూ కాలింగ్ వచ్చింది కి ప్రాబబ్లీ గాడ్ హ్యాస్ సెండ్ మీ ఫర్ దిస్ జాబ్ టు బికమ్ అ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ హెల్ప్ టు ద సొసైటీ. సో దట్ వాజ్ హౌ మై జర్నీ ఫ్రమ్ ఎంబీబీఎస్ టు క్యాన్సర్ స్పెషాలిస్ట్. వెరీ గుడ్ సార్, ఇన్స్పైరింగ్ సార్. అండ్ ఇలానే ఇంకా లైఫ్స్ని మీరు కాపాడాలి. అండ్ సో సెకండ్ క్వశ్చన్కి వస్తే, సో రేడియేషన్ ఆంకాలజీ అండ్ మెడికల్ ఆంకాలజీ, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? ఇంకా ఒక ఉంటుంది సర్జికల్ ఆంకాలజీ. క్యాన్సర్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్, ద ట్రీట్మెంట్. స్టేజ్ 1 ఉంటే ఓన్లీ క్యాన్సర్ సర్జరీ, దట్ ఈస్ సర్జికల్ ఆంకాలజీ. అంటే ఆపరేషన్ చేసి గడ్డ తీయాలి, లింఫ్ నోడ్ తీయాలి, తర్వాత రీకన్స్ట్రక్షన్ చేయాలి, అది క్యాన్సర్ సర్జరీ, సర్జికల్ ఆంకాలజీ. సెకండ్ ఈజ్ రేడియేషన్ ఆంకాలజీ. అంటే సమ్ ట్యూమర్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ట్యూమర్ ఆర్ ప్రోస్టేట్ ట్యూమర్, దానికి సర్జరీ అవసరం ఉండవు, ఆర్ సర్జరీ వుడ్ బి వెరీ కాంప్లికేటెడ్, వీ కెనాట్ అఫోర్డ్ దాట్. సో ఆ టైంలో రేడియేషన్ మషిన్ ఉన్నాయి. సో దెర్ ఆర్ న్యూ మషిన్స్ విచ్ విల్ కిల్ ద క్యాన్సర్ సెల్స్ బై డ్యామేజింగ్ ద డిఎన్ఏ. సో అదే ఎక్స్రేస్ లాగా ఒక పవర్ఫుల్ రేడియేషన్ కిరణాలు ఉన్నాయి. మనం ఇట్ ఈస్ ఆల్ కంప్యూటరైజ్. మనం సిటీ స్కాన్లో, ఎంఆర్ఐలో ఆ ఏరియా ఎంతవరకు ఉంది, ట్యూమర్ ఎంతవరకు ఉంది, దానికి మార్జిన్ తీసుకొని ఒక పవర్ఫుల్ ఎక్స్రేస్ దాంట్లో పెడితే ద క్యాన్సర్ సెల్ విల్ డై. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రేడియేషన్ ఆంకాలజీ. అండ్ థర్డ్ ఈజ్ మెడికల్ ఆంకాలజీ. అంటే we give some injections to kill the cancer cells. అది పేరు chemotherapy. So the doctors who give chemotherapy or cancer injection, they are called as medical oncologist. So మనం ఒక ఇన్ఫెక్షన్, సపోజ్ ఒకవేళ ఇక్కడ పస్ అబ్సెస్ వస్తే we give antibiotics to kill the bacteria, కరెక్ట్? అట్లానే ఆ క్యాన్సర్కి సెల్స్కి చచ్చిపోవడానికి we give injections, కొద్దిగా పవర్ఫుల్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. దట్ పేర్ ఇస్ కీమోథెరపీ. And our speciality is called as medical oncology. Okay. So ఇది ఒక టీమ్. When we treat any cancer patient, మనం ఆ పేషెంట్ హిస్టరీ తీసుకొని వాళ్ళకి ఇన్వెస్టిగేషన్, ఏదో ఎండోస్కోపీ, బయాప్సీ, పెట్ స్కాన్ ఇవన్నీ చేసి ఒక స్టేజ్ డిసైడ్ చేస్తా పేషెంట్. ఆ స్టేజ్ చూసి మనం మెడికల్ ఆంకాలజీ, సర్జికల్, కరెక్ట్ ట్రీట్మెంట్ ఏం ప్లాన్ ఉంది అది మనం డిస్కస్ చేసి వీ గివ్ దట్ ట్రీట్మెంట్. And third, some patients will require multimodality treatment. అంటే some patient ఓన్లీ సర్జరీ సరిపోతుంది, లేకపోతే రేడియేషన్, కీమో సరిపోతుంది. కొంచెం మందికి ఆల్ మల్టీ కాంబినేషన్, అంటే సర్జరీ కూడా కావాలి, మెడికల్ ఆంకాలజీ, కీమోథెరపీ కూడా కావాలి, రేడియేషన్ కూడా కావాలి. సో డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద డిసీజ్, డిపెండ్ ఆన్ ద ఆర్గన్, వీ ప్లాన్ ద ట్రీట్మెంట్. అంటే రిక్వైర్మెంట్ అంటే ఎంతలో ఉంది అది క్యాన్సర్, అంటే ఎంత స్టేజ్లో ఉందో దాన్ని బట్టి ఉంటుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు క్యాన్సర్ బాడీలో ఎలా ఫామ్ అవుతుంది సార్? సో యాజ్ ఐ టోల్డ్ యూ, అది అబ్నార్మల్ సెల్స్ ఫామ్ అయిపోతుంది అండ్ దెన్ దాని మన కంట్రోల్ ఉండవు. సో దే ఆర్ సమ్ నాటీ బాయ్స్. మన క్లాస్లో కొద్దిగా నాటీ బాయ్స్ ఉన్నాయి, బ్యాక్ బెంచర్స్, దే వోంట్ లిసన్ టు ఎనీబడి, టీచర్కి వినపడవు, అంటే దే వోంట్ ఒబే ద కమాండ్స్, అట్లా ఒక బ్యాడ్ గైజ్ క్యాన్సర్ సెల్స్. సో దానికి చాలా రీజన్ ఉన్నాయి, అంటే కారణం ఉన్నాయి. సమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే దే ఆర్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ప్లస్ జెనెటిక్ ఫ్యాక్టర్స్.
సో ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఫిజికల్ కార్సినోజెన్స్, కెమికల్ కార్సినోజెన్స్. కార్సినోజెన్స్ అంటే a chemical which can cause cancer. For example, environmental physical carcinogens ante ultraviolet rays, extra X-rays, or too much use of this Wi-Fi or mobile technology. All ఇంకా క్లారిటీ లేదు దాని గురించి, బట్ టూ మచ్ ఈజ్ ఆల్వేస్ బ్యాడ్. సో దీస్ ఆర్ ఫిజికల్ కార్సినోజెన్స్. పొల్యూషన్ ఇవన్నీ. సో దిస్ ఆర్ ఫిజికల్. కెమికల్ కార్సినోజెన్స్ అంటే మన పెస్టిసైడ్స్, కెమికల్స్, దెన్ లాట్ ఆఫ్ అదర్ అంటే ప్రిజర్వేటివ్స్ మన షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేయడానికి మన పికల్లో ఆర్ బ్రెడ్లో, జామ్లో దే పుట్ సో మెనీ నైట్రోసామైన్ ఒక కాంపోనెంట్ ఉంది. సో దే పుట్ దట్ కెమికల్ టు ఇంక్రీజ్ ద షెల్ఫ్ లైఫ్, అంటే మంత్స్ టుగెదర్ అది ప్రిజర్వేషన్ కోసం వాళ్ళ దాంట్లో ఇది కెమికల్స్ పెడతారు. సో దట్ ఈజ్ కెమికల్ కార్సినోజన్. దెన్ మనం స్మోకింగ్, నికోటిన్, ఆల్కహాల్, ఆల్ దీస్ ఆర్ కెమికల్ కార్సినోజన్స్. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్. అంటే సమ్ లాంగ్ టర్మ్ ఇన్ఫెక్షన్స్ లైక్ hepatitis B virus or human papilloma virus, HPV virus, they can cause cervical అంటే ladies gynecological cancer. హెపటైటిస్ బి వైరస్ కెన్ కాజ్ లివర్ క్యాన్సర్. సో అట్లా క్రానిక్ ఇన్ఫెక్షన్ కూడా ఉంటే క్యాన్సర్ రావచ్చు. ఫోర్త్ ఇంపార్టెంట్ ఈ జెనెటిక్ ఆర్ హెరిడేటరీ. ఇప్పుడు అవును సార్, అది కూడా క్వశ్చన్ అనుకున్నాను. జెనెటిక్స్ వల్ల క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందా అనే క్వశ్చన్ అనేది కూడా అడుగుదాం అనుకున్నాను యాక్చువల్లీ. గుడ్. సో కరెక్ట్. అది ఆల్మోస్ట్ 3-5% ఆర్ 8% క్యాన్సర్ దే ఆర్ హెరిడేటరీ. హెరిడేటరీ అంటే ఫ్యామిలియల్. మన మదర్, ఫాదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, బోత్ సైడ్, మదర్ సైడ్ ఆల్సో, ఫాదర్ సైడ్ కూడా అట్లా ప్రాబ్లం వస్తే జెనెటిక్ ట్రాన్స్ఫర్ నెక్స్ట్ జనరేషన్కి ద అబ్నార్మల్ మ్యూటేషన్స్, అది పేరు మ్యూటేషన్, జీన్స్లో చేంజెస్ అయిపోతున్నాయి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యూటేషన్. సో ద అబ్నార్మల్ మ్యూటేషన్స్ ఉంటే దట్ విల్ గో ఇన్ టు ద నెక్స్ట్ జనరేషన్. నిన్న నేను సర్జరీ చేశాను. పేషెంట్ ఈజ్ ఫ్రమ్ సిక్కిం, నార్త్ ఈస్ట్. వాళ్ళ ఫ్యామిలీలో ఒక పర్టికులర్ డిసార్డర్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్యామిలియల్ అడెనోమాటస్ పాలిపోసిస్. అంటే వాళ్ళ పెద్ద పేగులో, కోలాన్లో మల్టిపుల్ ట్యూమర్స్ ఫామ్ అయిపోతుంది. అట్ ఈస్ జెనెటిక్. వాళ్ళ మదర్కి కూడా ఉంది, హీ హ్యాస్ ద ప్రాబ్లం, వాళ్ళ సిస్టర్కి కూడా ఉంది. సో త్రీ జనరేషన్లో దట్ ప్రాబ్లమ్ ఈస్ దేర్. అండ్ హీ వాజ్ లూజింగ్ బ్లడ్, అంటే మోషన్లో బ్లడ్ వాజ్ గోయింగ్, యానిమియా అయిపోయింది, బ్లడ్ హిమోగ్లోబిన్ కౌంట్ పడిపోయింది. సో మళ్ళీ అది చెకప్ చేస్తే ఇది బయటపడింది. సో యెస్టర్డే వీ డిడ్ 8 hours సర్జరీ. అది అడ్వాన్స్ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా దానికి చిన్న ఇన్సిజన్లో వీ హ్యావ్ రిమూవ్డ్ ఆల్మోస్ట్ 6 feet ఆఫ్ కోలాన్, దట్ ఈస్ ఇంటెస్టైన్. అండ్ మళ్ళీ దానికి ఒక ఆర్టిఫిషియల్ చిన్న పేగ్ పౌచ్ కనెక్ట్ చేసి ఒక ఆర్టిఫిషియల్ రెక్టమ్ క్రియేట్ చేసి వీ అటాచ్ ద స్మాల్ ఇంటెస్టైన్ టు ద రెక్టమ్. సో ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ సర్జరీ, బట్ అది హెరిడేటరీ. అంటే మన ముఖ్యం చెప్పడానికి సమ్ అవే బ్రెస్ట్ క్యాన్సర్ హెరిడేటరీ. మీరు విని ఉండొచ్చు, మన వాట్ ఈస్ ద యుఎస్ ఫ్యామిలీ యాక్టర్ అంజెలినా జోలీ, విన్నా? అంజెలినా జోలీ, కరెక్ట్. సో అంజెలినా జోలీ సమ్ 5-6 years బ్యాక్ షీ వాజ్ ఇన్ ద మీడియా. ఎందుకంటే షీ హ్యాస్ వన్ పర్టికులర్ జీన్ పాజిటివ్ ఇన్ హర్ ఫ్యామిలీ, BRCA, BRCA1, BRCA2 జీన్. సో దాంట్లో ఏమవుతుంది అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ ఈజ్ కామన్ ఇన్ హర్ జీన్, ఇన్ హర్ ఫ్యామిలీ. సో ఇప్పుడు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్, అంటే క్యాన్సర్ వచ్చే ముందు ట్రీట్మెంట్. సో బికాజ్ వాళ్ళ ఫ్యామిలీలో జీన్ పాజిటివ్ ఉంది, షీ హ్యాస్ అ రిస్క్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. సో వాట్ షీ డిడ్ ఈజ్, ముందు క్యాన్సర్ వచ్చే ముందు బోత్ బ్రెస్ట్ సర్జరీ చేసి షీ గాట్ రిమూవ్డ్ బోత్ ద బ్రెస్ట్, అండ్ దెన్ ప్లాస్టిక్ సర్జరీ నుంచి మళ్ళీ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ చేసి. ఎస్, సో మీ రిస్క్ కూడా తగ్గిపోయింది, ప్లస్ మీ కాన్ఫిడెన్స్, లుక్, ఫిజిక్ కూడా, సిమ్మెట్రీ కూడా బాగానే వచ్చింది. సో దట్ ఈస్ హెరిడేటరీ క్యాన్సర్. అండ్ ఆ టైంలో ఒక సడన్లీ దేర్ వాజ్ లాట్ ఆఫ్ డిస్కషన్ అబౌట్ అంజెలినా జోలీ, బ్రెస్ట్ క్యాన్సర్, హెరిడిటరీ క్యాన్సర్. యూట్యూబ్లో వ్యూవర్స్ చాలా పెరిగిపోయింది, గూగుల్లో సెర్చ్ పెరిగిపోయింది.
దట్ ఎఫెక్ట్ ఆల్సో అది పేరు యాంజెనిలా జూలీ ఎఫెక్ట్. అది ఒక వచ్చింది. సో ఎనీథింగ్ విచ్ ఈస్ ట్రెండింగ్ దట్ విల్ గో ఇన్ టు మోర్ ఆఫ్ వ్యూవర్స్. సో దట్ ఈస్ ద హెరిడిటరీ క్యాన్సర్. సో దాంట్లో మనం వాట్ ఈజ్ లెసన్ ఫర్ అస్ ఇస్ మన ఫ్యామిలీలో చూస్తూ ఉండాలి. మన పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి ఏం పర్టికులర్ క్యాన్సర్ వ్యాధి అట్లా ఉంటే మీకు నెక్స్ట్ జనరేషన్ కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అండ్ వీ హ్యావ్ నౌ జెనెటిషియన్స్. మీ జెనెటిక్ ప్రొఫైల్ చేసి మీ పర్టికులర్ జీన్ ప్రాబ్లం ఎక్కడ అఫెక్టెడ్ ఉంది, డిఫెక్ట్ ఉంది, అది మనం ఐడెంటిఫై చేసి దానికి వీ హ్యావ్ సమ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్, అది చూసుకోవాలి. ఓకే, ఓకే. అండ్ సార్, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడినట్టు యాంజెలీనా జోలీ గురించి మాట్లాడినప్పుడు తనకి ట్రీట్మెంట్ చేసేసిన తర్వాత, ప్లాస్టిక్ సర్జరీ చేసిన తర్వాత తన తరాలు కూడా, నెక్స్ట్ వచ్చే తరాలు కూడా మళ్ళీ అటాక్ అయ్యే ఛాన్స్ ఉందా? ఛాన్స్ ఉంటుంది, బికాజ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బ్లడ్ కదా. ఆ జెనెటిక్స్లో ఉన్నప్పుడు కంటిన్యూ అవుతుంది. ఎస్. మన రోల్ ఈజ్ వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. అంటే లైట్ తీసుకోకుండా మనం ఇది జెనెటిక్ ప్రాబ్లం ఉంది, దాని గురించి స్క్రీనింగ్ చేయాలి. స్క్రీనింగ్ అంటే ఏం, ఐ విల్ టాక్ అబౌట్ ఇట్. అంటే ప్రాబ్లం రాకుండా మనం ఒక చెకప్ చేస్తా కదా, లైక్ షుగర్ కోసం, బీపీ కోసం ఎవ్రీ ఇయర్ మనం హెల్త్ చెకప్ చేస్తా కదా, అట్లానే క్యాన్సర్ కోసం కూడా కొద్దిగా చెకప్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ కాల్డ్ స్క్రీనింగ్. అది చేస్తూ ఉండాలి. అండ్ ఇప్పుడు స్టీవ్ జాబ్స్, సో అతనికి వచ్చిన క్యాన్సర్ ఏంటి సార్? Steve Jobs, I will quote his another quote also. But Steve Jobs is, we all know, this best technician, not technician, but the inventor of iPhone, iPad. He was the main person, CEO of that company. He had a pancreatic cancer. Pancreas is an organ. మన బాడీలో స్టమక్ బ్యాక్ సైడ్ లివర్ మధ్యలో ప్యాన్క్రియాస్ ఒక గ్లాండ్ ఉంటుంది. ఆ ప్యాన్క్రియాస్ గ్లాండ్ పని ఏముంటుందంటే మన డైజెషన్, మనం వాట్ ఎవర్ వీఆర్ ఈటింగ్ తింటున్నా కదా, దాంట్లో డైజెషన్ చేయడానికి సిక్రీషన్స్ అంటే ఒక జ్యూస్, ప్యాన్క్రియాటిక్ జ్యూస్, ఇవన్నీ సిక్రీట్ చేసి దానికి డైజెస్ట్ చేయాలి. దట్ ఈజ్ వర్క్ ఆఫ్ ప్యాన్క్రియాటిక్ గ్లాండ్. సెకండ్, దాంట్లో వేరియస్ మన ఇన్సులిన్, షుగర్ కంట్రోల్, రెగ్యులేషన్, ఇవన్నీ ప్యాన్క్రియాస్ నుంచి హార్మోన్స్ కూడా, ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్, సర్టన్ కెమికల్ సెక్రెట్ అవుతుంది. సో దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ అవర్ డైజెషన్, మెటాబోలిజం. సో ఆ ఏరియాలో హీ గాట్ ద క్యాన్సర్. హీ అండర్వెంట్ ట్రీట్మెంట్, హీ అండర్వెంట్ సర్జరీ, కీమోథెరపీ అయింది, రేడియేషన్, వాళ్ళకి థర్డ్ స్టేజ్లో డిటెక్ట్ అయింది. అండ్ అన్ఫార్చునేట్లీ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్, అంటే 2-3 years, ఇట్ కేమ్ బ్యాక్ అగైన్ into the liver. As I told you, ఈ క్యాన్సర్ కణాలకి ఒక శక్తి ఉంటుంది, ఫ్రమ్ వన్ ఆర్గన్ టు గో టు అదర్ ఆర్గన్. సో ఇట్ కేమ్ ఇన్ టు ద లివర్. అండ్ వన్స్ ద క్యాన్సర్ కమ్ ఇన్ టు ద లివర్ ఫ్రమ్ అదర్ ఆర్గన్, ఇట్ ఈస్ అ stage 4 disease. Unfortunately, it was a last stage. He tried, అంటే యూఎస్లో ద బెస్ట్ ఆఫ్ హెల్త్ కేర్ ఈస్ దేర్. అక్కడ అన్ని వాళ్ళకి కీమోథెరపీ, సెకండ్ లైన్ థెరపీ, మోనోక్లోనల్ యాంటీబాడీస్, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, అన్ని ఆప్షన్స్ అయిపోయినాయి. బట్ అన్ఫార్చునేట్లీ he slowగా deteriorate అయ్యి he succumbed to death because of cancer. So he had a pancreatic cancer. So ఇక్కడ two important things. Pancreatic cancer is one of the deadliest cancer. అంటే మన బాడీలో ఎవ్రీ ఆర్గన్ can come, అంటే బ్రెయిన్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, pancreatic cancer, breast cancer, లేడీస్ గైనకాలజికల్, ఓవేరియన్ క్యాన్సర్, బోన్, సో రకరకాల క్యాన్సర్ ఉంది. దాంట్లో బ్రెయిన్ ట్యూమర్, ఈసోఫెగల్ ట్యూమర్, లంగ్ క్యాన్సర్ అండ్ ప్యాన్క్రాటిక్ క్యాన్సర్, దే ఆర్ లిటిల్ అగ్రెసివ్ వెరైటీ. అంటే చాలా ఫాస్ట్ స్ప్రెడ్ అయిపోతుంది అండ్ దే ఆర్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్. సో మనం లాస్ట్ 100 yearsలో సో మెనీ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ ఈ ట్రీట్మెంట్లో అయిపోయినాయి, క్యాన్సర్ ట్రీట్మెంట్. బట్ అన్ఫార్చునేట్లీ దీస్ 2-3 segments we are not able to still control completely. One of them is pancreatic cancer. So ఇప్పుడు కూడా మన ఇండియాలో కూడా quite common pancreatic cancer and little risky to treat, but early detection వస్తే we can treat 100%. So that is number. And number 2, a quote from Steve Jobs. ఇప్పుడు చెప్తా నేను. When he was on the death bed, అంటే లాస్ట్ స్టేజ్లో, when he was in ICU, అంటే ఆక్సిజన్,
pipes, nutrition, తినడానికి లేవు అన్ని everything was going through the glucose, TPN, total parenteral nutrition. At the end, what was the thought came in my mind తెలుసు మీకు? He was the top entrepreneur, CEO of that big top company, but World's top one of the most influential figure. Correct? ఇప్పుడు now influencer is a trending కదా, YouTube influencer, like, so he was that time influencer. So he asked one question: what is the costliest bed in the world? Tell me the answer. What is the costliest bed in the world? ఐ థింక్ హాస్పిటల్ బెడ్ ఏమో కదా సార్. ఎగ్జాక్ట్లీ. మనం ఆలోచించేస్తా స్లిప్ వెల్ మ్యాట్రెస్, 5-star హాస్పిటల్, 5-star హోటల్లో మ్యాట్రెస్, దట్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్. బట్ a bed in ICU in the hospital is the costliest. It can cost you from 10,000 to few lakhs. So he told, please take care of the body. Your body is, it's like temple. Manam temple lo how we, church or temple, how we go and how we see it. We don't put rubbish into the temple kada. We clean our food, chappal baita pettesi pota, clean snanam chesi pota, or we don't do any unhygienic thing or an ante bad thing we don't do in the temple or church. Correct? So treat your body like a temple. Don't abuse it. Take healthy food, take nutritious food, do proper exercise, keep your body, because that is the only vehicle by which you will do so many things. మనం ఏదైనా చేయాలంటే బాడీ కావాలి కదా, వాట్ ఎవర్ యూ మే బీ, ఇట్ ఈస్ అ వెహికల్. సో కీప్ ఇట్ లైక్ ప్యూర్, లైక్ ఎ టెంపుల్. సో దట్ మెసేజ్ త్రూ దిస్ పాడ్కాస్ట్ ఐ థింక్ ఐ వాంట్ టు గివ్ టు ఆల్ ద పీపుల్ who are listening that the bro show. So this is one, I think, don't take anything from this podcast. ఏం నేర్చుకోవడానికి అవసరం లేదు, ఏం వినడానికి అవసరం లేదు. ఓన్లీ దిస్ పర్టిక్యులర్ మెసేజ్ ఇఫ్ యూ టేక్, I think this podcast is successful. Treat your body as a temple. Don't abuse it. Use it properly, because it is the only vehicle through which you will do so many things in the world, for yourself, for your family, or for your society. సార్ అమేజింగ్ వర్డ్స్ సార్. సో ఇప్పుడు మనం ఇక్కడ వరకు వచ్చాం కదా సార్. ఇప్పుడు హాస్పిటల్ బెడ్, స్టీవ్ జాబ్స్ లాస్ట్ డేస్ కానీ ఇది కానీ చూస్తుంటే క్యాన్సర్ అంటేనే ఒక నరకం సార్. దాంట్లోకి వెళ్ళారంటేనే ఒక టైప్ ఆఫ్ ట్రామాలోకో లేదా సైకలాజికల్గా దే విల్ ఫిక్స్ దేర్ మైండ్ అని. సో దీనికి పరిష్కారం సార్ ఎర్లీ డయాగ్నోసిస్ కానీ క్యాన్సర్ ప్రివెన్షన్ కానీ ఎలా సార్, ఎలా తీసుకునే స్టెప్స్? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మీరు చెప్పారు, అది కరెక్ట్. ఐ కాంట్ సే ఇట్ ఈస్ నరకం, బట్ ఇట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. అంటే బికాజ్ నేను ప్రతిరోజు అదే ట్రీట్ చేస్తా. ఎవ్రీడే ఒక 20 పేషెంట్స్ చూస్తా, 20-30 పేషెంట్స్, సర్జరీ చేస్తా, కీమోథెరపీ, రేడియేషన్ ట్రీట్మెంట్ అన్నీ నడుస్తూ ఉంటుంది. ద మోస్ట్ ఈజియెస్ట్ పార్ట్ ఆఫ్ మై జాబ్ ట్రీట్మెంట్ చెయ్యాలి. సో దట్ ఈస్, అంటే సర్జరీ కానీ, కీమోథెరపీ కానీ, రేడియేషన్ కానీ, ట్రీట్మెంట్, డూయింగ్ అ ట్రీట్మెంట్ ఈజ్ మోస్ట్ ఈజియెస్ట్ పార్ట్. వాట్ ఈజ్ మోస్ట్ కాంప్లికేటెడ్ ఈజ్ వాళ్ళ ఇమోషన్స్ హ్యాండిల్ చేయాలి. పేషెంట్ ఇమోషన్స్, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ రిలేటివ్స్ ఇమోషన్స్. బికాస్ when a cancer patient comes, so many things are in his mind. One, మీరు అడిగారా కదా, కరెక్ట్. ఎందుకు వస్తుంది, నాకు ఎందుకు వచ్చింది క్యాన్సర్, నేను ఎంత హెల్తీగా ఉన్నాను, నేను ఎంత డయట్ చేస్తున్నా, అంటే బ్యాడ్ హ్యాబిట్స్ లేదు, నాకు ఎందుకు వచ్చింది, వై మీ గాడ్, అదే ఒక ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళకి మైండ్లో వస్తుంది. సెకండ్, దానికి ట్రీట్మెంట్ ఏముంది, ట్రీట్మెంట్లో కాంప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి, అంటే కీమోథెరపీకి, రేడియేషన్కి దేర్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్, బికాస్ దీస్ ఆర్ కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ ఉంటుంది, జర్నీ లాంగ్ ఉంటుంది, ఎన్ని రోజు వరకు ట్రీట్మెంట్ నడుస్తుంది, 3 months, 4 months. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఈజ్ హౌ మచ్ ఈజ్ అ బడ్జెట్, అంటే ఫైనాన్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్, బికాస్ ఇండియా ఈజ్
not that rich country, and second, only less than 10% of our Indian population is covered under insurance. 90% they either pay from their own pocket or some government scheme is there, but most of them are not secured from financial aspects. So and important, మళ్ళీ క్యాన్సర్ వస్తుంది లేదు, రావచ్చు, మళ్ళీ మా రిలేటివ్స్కి ఎట్లా వాళ్ళకి వస్తుంది లేదు, నా నెక్స్ట్ జనరేషన్కి వస్తుంది లేదు. సో అన్నీ సో మెనీ డౌట్స్, సో మెనీ కన్ఫ్యూజన్, యాంగ్జైటీ, ప్యానిక్ అటాక్, భయం, ఫియర్ ఇవన్నీ ఉంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్ ఐ హ్యావ్ టు మేనేజ్. ఐఎమ్ నాట్ ట్రీటింగ్ క్యాన్సర్ యాజ్ అ రిపోర్ట్ ఆర్ యాజ్ అ బాడీ. I have to look from 360 degrees, holistic treatment. అంటే వాళ్ళకి కరెక్ట్ ప్లానింగ్ ఇవ్వాలి, ట్రీట్మెంట్ ఇన్వెస్టిగేషన్స్, వాళ్ళకి సర్జరీ కానీ, రేడియేషన్ కానీ, కీమో కానీ అన్నీ కరెక్ట్ ప్లానింగ్. బికాస్ యూ నో నౌ ద వరల్డ్ ఈజ్ హౌ మెడికల్ వరల్డ్ ఈజ్ సో మచ్ కన్ఫ్యూజింగ్. అంటే ఒక్కొక్క హాస్పిటల్, ఒక్కొక్క డాక్టర్ దగ్గర వెళ్తే డిఫరెంట్ ఒపీనియన్ వస్తుంది, ఆర్ కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది. సో రైట్ గైడెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కరెక్ట్ ఇవ్వాలి, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళ రిలేటివ్స్, ఫ్యామిలీ, బికాస్ ఐ నో నౌ ఫ్యామిలీస్ ఆర్ న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఆర్ ఓన్లీ పేరెంట్స్ ఆర్ హియర్. పిల్లలు అక్కడ యూఎస్లో ఉంటారు, బెంగళూరులో ఉంటారు, ఢిల్లీలో, గుడగావ్లో జాబ్ చేస్తున్నారు. అంటే ఓన్లీ మదర్, ఫాదర్ ఆర్ హియర్. మరి వాళ్ళకి ద బాయ్ హ్యాస్ టు కమ్, వాళ్ళకి లీవ్స్ కావాలి, ఆర్ సో మెనీ అదర్ ఇష్యూస్ ఆర్ దేర్. థర్డ్, ఫైనాన్సెస్. ఫ్రమ్ 1 lakh to 50 lakhs వరకు ట్రీట్మెంట్ ఉండొచ్చు క్యాన్సర్ది. రకరకాల టైప్స్, ఇమ్యూనోథెరపీ, సర్జరీ, కీమోథెరపీ, రోబోటిక్ సర్జరీ, హై ఎండ్ ట్రీట్మెంట్కి ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ డిసీజ్ ఇన్ ద వరల్డ్. దానికి పేరంటే 2 things. క్యాన్సర్ ఈజ్ కాల్డ్ యాజ్ కింగ్ ఆఫ్ డిసీజెస్. మామూలుగా జబ్బు కాదు, ఇట్ ఈస్ అ కింగ్ ఆఫ్ డిసీజెస్. ఎందుకంటే యాజ్ భయం ఇవన్నీ ఉంటుంది, ప్లస్ వెరీ కాస్ట్లీ డిసీజ్. చాలా అంటే పోతూనే ఉన్నాయి డబ్బులు. సో అండ్ థర్డ్, ఇవన్నీ వాళ్ళ ఎమోషన్స్ మేనేజ్ చేయాలి. ఏం కాదు బాబు, మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, వీ హ్యావ్ టు గివ్ హిమ్ లిటిల్ పాజిటివిటీ, లిటిల్ వైబ్రేషన్స్, లిటిల్ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ టు హీల్ ద సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఆల్. ఇవన్నీ మెంటలీ ఇవన్నీ సపోర్ట్ చేయాలి అండ్ ఫిజికల్లీ దాన్ని ట్రీట్ చేయాలి. దట్ ఈస్ డిఫికల్ట్ టాస్క్. సో దట్ ఈస్ ఛాలెంజింగ్ పార్ట్ ఫర్ అస్. సో ఎస్, కొద్దిగా స్టిగ్మా ఉంది. క్యాన్సర్ వస్తే వీ కాంట్ బీ ఓపెన్ టు ద సొసైటీ. అంటే నాకు క్యాన్సర్ వచ్చింది అట్లా ఎవరు చెప్పరు. బట్ దెర్ ఆర్ మెనీ పేషెంట్స్ నౌ, మనం వింటున్నా కదా, ఇట్స్ బికెమ్ వెరీ కామన్. ఎవ్రీ ఆల్టర్నేట్ ఫ్యామిలీ ఆర్ మన ఫ్రెండ్ సర్కిల్ ఆర్ సొసైటీలో ఎక్కడైనా మనం క్యాన్సర్ వచ్చింది, ట్రీట్మెంట్ నడుస్తుంది వింటుంటాను. బికాజ్ నౌ ఇట్ ఈస్ బికమింగ్ అ క్రానిక్ డిసీజ్. లైక్ మన ఫ్యామిలీలో ఒక పేషెంట్కి డయాబెటీస్ ఉంది, థైరాయిడ్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, అట్లా ఒక క్యాన్సర్ కూడా ఇట్ విల్ స్టార్ట్ నౌ. ఇట్ ఈస్ బికమింగ్ లైక్ న్యూ ఎపిడెమిక్. అంటే ఎవ్రీ ఫ్యామిలీకి ఒక మన పేషెంట్ రెగ్యులర్ అయిపోయింది అట్లా. వెన్ ఐ వాజ్ 20 years బ్యాక్, వెన్ ఐ వాజ్ డూయింగ్ మై సర్జికల్ రెసిడెన్సీ అని మన మెడికల్ స్కూల్లో, అంటే చాలా తక్కువ క్యాన్సర్ కేసెస్. మేబీ మీకు కూడా తెలిసి ఉండొచ్చు, మన ఎల్డర్ జనరేషన్లో వెరీ రేర్ క్యాన్సర్ కేసెస్, బట్ ఇప్పుడు చాలా కామన్ అయింది. సో ద వాల్యూమ్ ఈజ్ బికమింగ్ మోర్ బికాస్ ఆఫ్ నేను చెప్పాను అన్ని రీజన్స్ తోటి. సో బట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్, వాట్ ఎవర్ హ్యాపెండ్. మనం అక్కడ ఎందుకు వచ్చింది, ఇప్పుడు వీ కాంట్ గో ఇన్ టు ద పాస్ట్ కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ట్రీట్మెంట్ ఏం చేయాలి, ఇది చేయాలి, అదే ఆలోచన చేసి మనం పాజిటివ్లీ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. అండ్ ఇప్పుడు నేను చెప్తా, టెక్నాలజీ ఈజ్ మచ్ గుడ్. 50 years back, the way we used to treat the cancer cases is totally different now. ఇప్పుడు రోబోటిక్ సర్జరీ వచ్చింది, టెక్నాలజీ వచ్చింది, న్యూ మెడిసిన్స్, టార్గెటెడ్ థెరపీ అన్నీ వచ్చింది. సో సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ లెస్. సో వీఆర్ యాక్చువల్లీ లివింగ్ ఇన్ వెరీ అడ్వాన్స్ మెడికల్ వరల్డ్. ప్లస్ ఎక్స్పర్టీస్ ఆర్ దేర్. వాట్ ఈజ్ ల్యాకింగ్ ఈజ్ మీ విల్ పవర్ ఉండాలి. I always feel 3 things are important in any cancer treatment from patient point of view. One is his own willpower. Yes, I can win over it. ఇది ఒక మామూలుగా ప్రాబ్లం ఉంది, ఏం కాదు, ఐ విల్ క్రాస్ దిస్ రివర్ అండ్ ఐ విల్ గో ఇన్ టు దట్ సైడ్. సో అట్లా ఒక పాజిటివిటీ, మెంటల్గా విల్ పవర్ ఉంటే
Number one. Number two, your trust on the doctors and the medicines. Whatever surgery or doctors advise చేస్తున్నారు వాళ్ళకి యూ హెవ్ టు టేక్ ఇట్ పాజిటివ్లీ. అంటే దాంట్లో డౌట్ పెడితే ఎందుకు అది సో యూ విల్ వీకనింగ్ యువర్ ఓన్ సిస్టమ్. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ప్లేసబో ఎఫెక్ట్. ప్లేసబో అంటే స్టడీ అంటే చాలా రోజు ముందు స్టడీ అయింది. అంటే సమ్ టైమ్స్ సో మెనీ చిన్న విషయం ఉన్నాయి, చిన్న బీమారీలో డాక్టర్స్ విల్ గివ్ ఓన్లీ సింపుల్ మెడిసిన్స్. సపోజ్ ఒక అంటే తలనొప్పి ఉంది, ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ విత్ సీరియస్ కండిషన్, ఇట్ ఈస్ ఓన్లీ రిలేటెడ్ విత్ సమ్ ఫల్తు రీజన్ కాబట్టి తలనొప్పి ఉంది, ఐ విల్ గివ్ యూ ఓన్లీ విటమిన్స్ బి కాంప్లెక్స్ అండ్ ఐ విల్ టెల్ యూ ఏం కాదు అవి, ఇది ట్యాబ్లెట్ తీసుకోండి తగ్గిపోతుంది. ఇట్ ఈస్ నాట్ ద యాక్చువల్ పెయిన్ కిల్లర్, బట్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ పెయిన్ కిల్లర్ బికాజ్ యూ విల్ థింక్. సో దట్ ఈస్ అ ప్లేస్బో ఎఫెక్ట్. ప్రతి చోట్ల వింటుంటాం కీమోథెరపీ గురించి, అండ్ ఆ కీమోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ గురించి ఆ డిఫరెన్సెస్ కొద్దిగా చెప్పండి సార్ ఆడియన్స్కి. కరెక్ట్. సో నేను చెప్పాను కదా, కీమోథెరపీ అంటే ఇంజెక్షన్స్ ఆర్ ట్యాబ్లెట్స్ ఆర్ సమ్ డ్రగ్స్ విచ్ కిల్ ద క్యాన్సర్ సెల్స్, అది పేరు కీమోథెరపీ. సో నార్మల్గా కీమోథెరపీకి సైకిల్స్ ఉంటుంది, 1 cycle, 2 cycles, 6 cycles, ఎవ్రీ 3 వీక్లీ అట్లా గ్యాప్లో ఇవ్వాలి. ఎందుకంటే దెర్ విల్ బి సమ్ సైడ్ ఎఫెక్ట్స్. ప్రాబ్లమ్ విత్ ద కీమోథెరపీ ఈజ్ మనం ఒక ఇంజెక్షన్ ఇస్తే ద డ్రగ్ విల్ కిల్ ద క్యాన్సర్ సెల్, బట్ అదే టైంలో ఇట్ విల్ డ్యామేజ్ కొద్దిగా మనం నార్మల్ సెల్స్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. అంటే సపోజ్ ఒక బాంబ్ ఎనిమీలో పెడితే ఎనిమీ విల్ డై, టెర్రరిస్ట్ విల్ డై, బట్ చుట్టుపక్కన నార్మల్ సివిలియన్స్ కూడా లోకల్ పీపుల్ ఉన్నాయి కదా వాళ్ళ కూడా డ్యామేజ్ అయిపోతుంది. ద సేమ్ స్టోరీ హియర్. వెన్ వీ గివ్ కీమోథెరపీ క్యాన్సర్ సెల్స్ చచ్చిపోతుంది, బట్ అదే టైంలో కోలాటరల్ డ్యామేజ్ అవుతుంది. సో బికాస్ ఆఫ్ దట్ పీపుల్ విల్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్, పేషెంట్స్ విల్ హ్యావ్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్. సో సైడ్ ఎఫెక్ట్స్ అంటే హెయిర్ లాస్ కావచ్చు, ఆర్ అపెటైట్ అంటే తినబుద్ధి కొద్దిగా తక్కువ ఉంటుంది, మైల్డ్ వెయిట్ లాస్ ఉంటుంది, నాజియా వామిటింగ్ లాగా సెన్సేషన్ ఉంటుంది, ఆర్ కొద్దిగా హాట్ ఫ్లషెస్, వీక్నెస్ వస్తుంది. బట్ ఈ అన్నీ టెంపరరీ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పర్మనెంట్ ఏమి లేవు, మళ్ళీ హెయిర్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ దిల్ బి మచ్ బెటర్ హెయిర్. ఒక కీమోథెరపీ అన్నీ అయిపోయిన తర్వాత 3 months, 6 months, 1 year లోపల మళ్ళీ నార్మల్ హెయిర్ వచ్చేస్తుంది, అన్ని సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతుంది. దట్స్ వై వీ గివ్ అ గ్యాప్, 2 weeks, 3 weeks మధ్యలో గ్యాప్ ఎందుకు ఇస్తా అంటే ఈ కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతుంది. అగైన్ విల్ గివ్ ద నెక్స్ట్ సైకిల్. సో అట్లా ఒక 3, 4, 6 డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్ విల్ గివ్ కీమోథెరపీ డ్రగ్స్. దట్ ఈస్ రిగార్డింగ్ కీమోథెరపీ. సెకండ్, టార్గెటెడ్ థెరపీ అంటే ఏం? ఇప్పుడు నేను చెప్పాను కదా, సమ్ నార్మల్ సెల్స్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. నౌ టెక్నాలజీ ఈజ్ లిటిల్ బెటర్. టార్గెటెడ్ థెరపీ, మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ అంటే దీస్ డ్రగ్స్ విల్ ఓన్లీ కిల్ ద క్యాన్సర్ సెల్స్. అంటే మనం లేజర్ లాగా, ఆర్ మనం ఇప్పుడు కొత్త మిసైల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం వార్లు చూస్తా కదా, ఇట్ విల్ ఓన్లీ హిట్ ద టార్గెట్, టెర్రరిస్ట్ క్యాంప్, పక్కన చుట్టుపక్కన ఏం డ్యామేజ్ ఉండవు. సేమ్ స్టోరీ హియర్. సో నౌ ద డ్రగ్స్ ఆర్ మెడిసిన్స్ దే విల్ ఓన్లీ హిట్ ద క్యాన్సర్ సెల్స్, పక్కకు సెల్స్ నార్మల్ సెల్స్కి డ్యామేజ్ కాకుండా ఓన్లీ క్యాన్సర్ కంట్రోల్ అయిపోతుంది. సో దట్ ఈస్ టార్గెటెడ్ థెరపీ. అండ్ ఇంకొకటి ఇమ్యూనోథెరపీ. నౌ నెక్స్ట్ వర్జన్ ఈజ్ నౌ వాట్ ఈస్ ట్రెండింగ్ ఇస్ అప్కమింగ్, ఆల్రెడీ ఉంది, లాస్ట్ 4-5 years నుంచి మనం ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్ ఇస్తున్నాను. కోవిడ్ తర్వాత దట్ హ్యాస్ కేమ్ ఇన్ టు బిగ్ వే, ఇమ్యూనోథెరపీ ఇన్ క్యాన్సర్. సో మనం దాంట్లో ఏం చేస్తా, అవర్ ఓన్ బాడీ సెల్స్ విల్ ఐడెంటిఫై ద క్యాన్సర్ సెల్స్. ఏమవుతుందంటే క్యాన్సర్ సెల్స్ ఆర్ వెరీ చాలా ఇంటెలిజెన్స్ ఉంది. మన టెర్రరిస్ట్ ఎట్లా ఉంటుంది, దెల్ బీ ఇన్ అ నార్మల్ సివిలియన్ డ్రెస్, మనకి దే వోంట్ బి ఐడెంటిఫైడ్ ఈజీలీ. సో క్యాన్సర్ సెల్స్ ఆల్సో దే విల్ హ్యావ్ వన్ కవరింగ్, సో దట్ మనం న్యాచురల్ ఇమ్యూన్ సెల్స్ ఉన్నాయి కదా, దే కాంట్ ఐడెంటిఫై, దే విల్ థింక్ దట్ దే ఆర్ నార్మల్ సెల్స్. So what immunotherapy does is they will give power to our normal immune cells to identify the cancer cells and kill them. So that is called a new immunotherapy. అంటే ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం లాగా ఒక. ఎస్, ఎగ్జాక్ట్లీ. మన మాల్వేర్ ఉన్నాయి కదా, సో వైరస్ యాంటీవైరస్ వచ్చేస్తుంది, సో యూ అప్గ్రేడ్ ఇట్
Like that, these are all upgradation of the cancer treatment. Chemotherapy, targeted therapy, తర్వాత immunotherapy అన్నీ. సేమ్ స్టోరీ ఇన్ ద రేడియేషన్ థెరపీ ఆల్సో. మనం నార్మల్ థెరపీ అంటే కోబాల్ట్, ఒక 20-30 years బ్యాక్ కోబాల్ట్ థెరపీ ఉన్నాయి మషిన్స్. దే విల్ కిల్ ద క్యాన్సర్ సెల్స్ విత్ ద పవర్ఫుల్ ఎక్స్రేస్. బట్ దానికి కూడా కొలాటరల్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. సో నౌ టెక్నాలజీ హెస్ డెవలప్డ్. నౌ 3D థెరపీ, కాన్ఫర్మల్ థెరపీ, IGRT అంటే ఇమేజ్ గైడెడ్ రేడియేషన్, IMRT అంటే ఇంటెన్సిటీ మోడ్యులేటెడ్ రేడియేషన్, తర్వాత MR లినాక్ థెరపీ, ప్రోటాన్ థెరపీ అన్నీ రేడియేషన్ కొత్త ఇన్వెన్షన్స్ ఉన్నాయి. సో దాంట్లో ఏమవుతుందంటే దట్ విల్ కిల్ ఓన్లీ ద ట్యూమర్, సరౌండింగ్ స్ట్రక్చర్స్కి ఎక్కువ డ్యామేజ్ రాకుండా ఇట్ విల్ కిల్ ఓన్లీ ద ట్యూమర్స్. సో దట్ ఈస్ రేడియేషన్ థెరపీ. ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ అది ఒక్కసారి చెప్పండి సార్, అది ఏంటనేది. ఇప్పుడు ఎవిడెన్స్ బేస్డ్ థెరపీ అంటే what we call it EBM, evidence based medicine. Basically it is therapy, medicine, whatever. EBM నార్మల్గా ఇట్ ఈస్ నాట్ లైక్ అవర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్. సపోజ్ ఒక క్యాన్సర్ పేషెంట్ వస్తే ఎందుకు ఈ పేషెంట్కి ఈ రకంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎందుకు సర్జరీ ఫస్ట్ చేయాలి, ఎందుకు కీమోథెరపీ ఇవ్వాలి, ఎందుకు ఎంత సైకిల్ ఇవ్వాలి, వాట్ ఈస్ ద బేసిస్ అంటే ఇట్స్ నాట్ ఐఎమ్ డిసైడింగ్. సపోజ్ ఒక పేషెంట్ వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 3 పేషెంట్ 50-year-old లేడీ వస్తే ట్రీట్మెంట్ ఒక డిఫరెంట్ ఉంటుంది కంపేర్ టు 70-year-old ఆర్ యంగ్ పేషెంట్ ఉంటే ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. సో హౌ టు డిసైడ్ ఇట్? సో అంటే ఇట్స్ లైక్ స్క్రీనింగ్ సార్ ఆర్ టెస్ట్? లేదు, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటే ఆ పేషెంట్ లాగా వీ హ్యావ్ డన్ హండ్రెడ్స్ ఆఫ్ స్టడీస్ అండ్ రీసెర్చ్. మనం పెద్ద టాటా మెమోరియల్ హాస్పిటల్, లేకపోతే యూఎస్లో MSKCC హాస్పిటల్, అంటే దెర్ ఆర్ వెరీ బిగ్ హాస్పిటల్స్ వేర్ వీ డూ ట్రయల్స్ అండ్ స్టడీస్. అంటే మనం కొత్త డ్రగ్ ఎట్లా వస్తుంది, ఫస్ట్ వీ డూ ఇట్ స్టడీ ఇన్ ద యానిమల్, దెన్ హ్యూమన్ ట్రయల్స్, దెన్ ఇట్ కమ్స్ ఫర్ ద జనరల్ పబ్లిక్ రివ్యూ కోసం, ట్రీట్మెంట్ కోసం వస్తుంది. సో ఆ పేషెంట్కి సర్జరీ చేస్తే ఏం బెనిఫిట్, కీమోథెరపీ ఇస్తే ఏం బెనిఫిట్, అట్లా మనం చాలా రీసెర్చ్ జరుగుతుంది వరల్డ్ ఓవర్. సైంటిస్ట్ రీసెర్చర్స్ 24 hours, సమ్ రీసెర్చ్, సమ్ న్యూ మెడిసిన్, సమ్ డ్రగ్ విల్ కమ్. ఓకే, బట్ దానికి ఎఫికసీ ఎంత ఉంది, దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయా, లాంగ్ టర్మ్ ఏం ప్రాబ్లం ఉన్నాయా లేదు, ఇవన్నీ స్టడీస్ అవుతున్నాయి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్. అంటే ఒక విధంగా సపోజ్ there are 2 patients, we do 2 categories, category A, category B. ఒక డ్రగ్ కేటగిరీ Aకి ఇస్తా, ఒక డ్రగ్ కేటగిరీ Bకి ఇస్తా. సో అవుట్ ఆఫ్ దెమ్ వీ డూ స్టడీ విచ్ డ్రగ్ ఈజ్ బెటర్, హౌ మెనీ కాంప్లికేషన్స్ కేమ్, విచ్ ఈస్ సేఫ్ టు గివ్. ఇవన్నీ స్టడీ చేసి వీ కమ్ టు అ కన్క్లూజన్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వన్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్స్ గైడ్ లైన్స్. అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ వీ విల్ ట్రీట్ ద పేషెంట్ ఇన్ ద సేమ్ వే. అంటే ఒక పేషెంట్ మీ దగ్గర వస్తే, లేకపోతే నా దగ్గర వస్తే, లేకపోతే అమెరికా వెళ్తే, జపాన్ వెళ్తే, సింగపూర్ వెళ్తే, ఎవ్రీవేర్ ఇట్ విల్ బి అ స్ట్రీమ్ లైన్డ్ ట్రీట్మెంట్. సపోజ్ ఇఫ్ ఐ సే స్టేజ్ 2B బ్రెస్ట్ క్యాన్సర్ అంటే 90% వాట్ ఐ సే అమెరికా, ఇంగ్లాండ్, UK, సింగపూర్ ఆర్ ఢిల్లీ, ముంబై, ఎవ్రీవేర్ ఇట్ విల్ బి ద సేమ్ ట్రీట్మెంట్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్స్. అంటే వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్, లాట్ ఆఫ్ స్టడీస్ to come to that conclusion to give this kind of treatment to this patient. అంటే ఇట్స్ నాట్ బై మై డిసిజన్, అంటే నాకు అట్లా అనిపిస్తుంది, వేరే డాక్టర్కి అట్లా కాదు. దీస్ ఆర్ ద గైడ్ లైన్స్, అట్లా చెయ్యాలి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. సో క్యాన్సర్లో వీ డూ ఆల్మోస్ట్ ఎవ్రీ డే, ఎవ్రీ మంత్లీ వీ డూ రీసెర్చ్, జెనెటిక్ రీసెర్చ్ ఆర్ డ్రగ్ రీసెర్చ్, డ్రగ్ డిస్కవరీ, న్యూ ఇన్స్ట్రుమెంట్ డిస్కవరీ, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ఓకే సార్. అండ్ మనకి క్యాన్సర్స్లో మెయిన్గా బాగా వినిపించేది కూడా బ్లడ్ క్యాన్సర్ అని వింటుంటాం సార్. అసలు అది ఎలా ఫామ్ అవుద్ది, అసలు దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఆర్ ఎలాగా అది ఒక కొద్దిగా కాంప్లికేటెడ్ క్యాన్సర్ టు ట్రీట్. ఎందుకంటే బ్లడ్ ఈజ్ ఎవ్రీవేర్, మన ప్రతి ఏరియాలో ఆర్గన్లో బ్లడ్ ఈజ్ దేర్.
సో బ్లడ్ క్యాన్సర్ నార్మల్గా దెర్ ఆర్ 4 types: acute myeloid leukemia and chronic myeloid leukemia, and this is a technical term: AML, ALL, CML, CLL. So these are 4 main broad categories of blood cancer. Dantlo, in that again there are subcategories decide on the molecular biology, immunohistochemistry, immunofluorescence study. So adi ippudu there are so many subdivisions, and then we come to one treatment plan. So డిఫరెంట్ బ్లడ్ క్యాన్సర్కి డిఫరెంట్ బ్లడ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది ఇప్పుడు స్క్రీనింగ్లో తెలుస్తుందా సార్ ఎక్కడెక్కడ అంటే ఇందాక చెప్పినవన్నీ కూడా? ఎస్, ప్రొవిజనల్గా కొద్దిగా తెలుస్తుంది. అంటే మనం నార్మల్ బ్లడ్ చెకప్ చేస్తే వైట్ బ్లడ్ సెల్ WBC కౌంట్ పెరిగితే నార్మల్ WBC కౌంట్ 4,000 to 10,000 ఉంటుంది. బ్లడ్ క్యాన్సర్ ఇట్ గోస్ అప్ టు ద lakhs, 1 lakh, 2 lakhs, 5 lakhs అట్లా పెరుగుతుంది. సో దే విల్ గివ్ సమ్ క్లూ దట్ సంథింగ్ ఈజ్ అబ్నార్మల్ స్క్రీనింగ్లో, అది తెలుస్తుంది. తర్వాత దాంట్లో ఎగ్జాక్ట్ ఏ టైప్ ఉంది, దాంట్లో సబ్ టైప్ ఏముంది, దానికి వేరే వేరే టెస్ట్ చేసి వి డిసైడ్. సో నార్మలీ ఫస్ట్ వీ గివ్ సైటోటాక్సిక్ థెరపీ, అంటే కీమోథెరపీ బ్లడ్ క్యాన్సర్కి. దాంట్లో ఇండక్షన్ థెరపీ, మెయింటెనెన్స్ థెరపీ, అంటే ఫస్ట్ ఇనిషియల్ టు కిల్ ఆల్ ద క్యాన్సర్ సెల్స్, దెన్ మెయింటెనెన్స్ అంటే మళ్ళీ రాకుండా దానికి మెయింటెనెన్స్ చేయాలి. సో ఒక మెయింటెనెన్స్ థెరపీ ఉంటుంది. సమ్ క్యాన్సర్ దెర్ ఆర్ ఛాన్స్ దట్ ఇట్ కెన్ కమ్ బ్యాక్ బోన్లో. బ్లడ్ కమ్స్ ఫ్రమ్ ద బోన్ మ్యారో, కరెక్ట్? మన బోన్ మ్యారోలో బ్లడ్ స్టార్ట్ అవుతుంది. సో సపోజ్ ఇఫ్ దెర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ టు కమ్ బ్యాక్ అగైన్, మళ్ళీ వస్తున్నట్లే వీ హ్యావ్ టు చేంజ్ ద బోన్ మ్యారో. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బోన్ మ్యారో రిప్లేస్మెంట్ ఆర్ బోన్ మ్యారో థెరపీ. సో మీ ఎక్కడి నుంచి ఒరిజిన్ ఉంది కదా, రూట్ సెల్ ఫ్రమ్ ద బ్లడ్, బోన్ మ్యారో నుంచి వస్తుంది. సో యూ చేంజ్ ద బోన్ మ్యారో. సో దట్ ఈస్ BMT, బోన్ మ్యారో థెరపీ. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, మన లివర్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు కదా, అట్లా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. సో దాంట్లో అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ అంటే పేషెంట్ ఓన్ బ్లడ్ తీసుకొని మళ్ళీ దానికి కార్ట్ థెరపీ, ఒక కార్ట్ థెరపీ ఒక కొత్తది వచ్చింది. సో యువర్ ఓన్ బ్లడ్ విల్ క్లీన్ ఇట్ అండ్ అగైన్ విల్ పుట్ ఇట్ ఇన్ యువర్ సిస్టమ్. లేకపోతే మీ సిస్టర్, బ్రదర్కి తీసుకుంటా, లేకపోతే థర్డ్ పర్సన్కి తీసుకుంటా. మ్యాచింగ్ అయిపోవాలి. సో దాంట్లో కొద్దిగా కాంప్లికేటెడ్ ఇష్యూ ఇస్ దేర్, బట్ ఓవరాల్ బ్లడ్ క్యాన్సర్ ఈజ్ ఇంక్రీజింగ్. దానికి కూడా అదే నేను చెప్పాను, అదే ఆల్ ద రీజన్స్ ఆర్ దేర్. మనం ఇఫ్ దెర్ ఈజ్ ఫీవర్, లాంగ్ టర్మ్ ఫీవర్ ఉంది, వీక్నెస్ ఉంది, బ్లడ్ కౌంట్స్ పెరిగిపోతుంది, WBC పెరుగుతుంది, అట్లా ఉంటే ఒకవేళ డాక్టర్ దగ్గరికి పోయి చెకప్ చేయాలి. బోన్ మ్యారో ఆర్ బ్లడ్ క్యాన్సర్ గురించి డీటెయిల్స్ తీసుకో. అంటే బ్లడ్ వామిట్ చేస్తారు కదా సార్, దానిగా అది డిఫరెంట్. బ్లడ్ వామిటింగ్ అంటే మన ఈసోఫెగస్ ఉంటుంది, స్టమక్ ఉంటుంది, దానికి ఒక లేయర్ ఉంటుంది. నార్మల్గా దట్ ఈస్ అ బ్యారియర్. మన బ్లడ్ వోంట్ కమ్ ఇన్ టు ద గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టంలో రావు. వై ఇట్ విల్ కమ్? ఒకవేళ అక్కడ అల్సర్ ఉంది, లేకపోతే మీ బ్లడ్ ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోతుంది, అట్లా ఉంటే బ్లడ్ క్లాటింగ్ మెకానిజం ప్రాబ్లం ఉంది, అట్లా ఉంటే బ్లడ్ వామిటింగ్ రావచ్చు, లేకపోతే మోషన్లో బ్లడ్ రావచ్చు, లేకపోతే యూరిన్లో బ్లడ్ వెళ్ళచ్చు, లేకపోతే లేడీస్కి అబ్నార్మల్ మెన్సెస్ ఆర్ ఇక్కో బ్లీడింగ్ రావచ్చు. సో ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ సిమ్టమ్స్. బ్లడ్ క్యాన్సర్ ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ బాల్ గేమ్. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, బ్లడ్ క్యాన్సర్. సో ద డాక్టర్ హూ ట్రీట్ ద బ్లడ్ క్యాన్సర్ దే ఆర్ కాల్డ్ యాజ్ హెమాటాలజిస్ట్, పీడియాట్రిక్ హెమాటాలజిస్ట్, అడల్ట్ హెమాటాలజీ. ఇప్పుడు సో మెనీ స్పెషలైజేషన్, సబ్ స్పెషలైజేషన్ అయింది మన ఫీల్డ్లో. సో ఇట్ ఈస్ అ డిఫరెంట్ స్పెషాలిటీ. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు మనం చూస్తుంటాం కదా సార్, బ్రెయిన్ ట్యూమర్ కానీ క్యాన్సర్ కానీ, అంటే ట్యూమర్కి క్యాన్సర్కి అసలు డిఫరెన్సెస్ ఆర్ ఎలా సార్? అది రెండు కరెక్ట్, అది కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది, ట్యూమర్ అండ్ క్యాన్సర్. సో దెర్ ఈస్ వన్ వర్డ్, నియోప్లాజం. అంటే మన ఆంకాలజీలో మెడికల్ వర్డ్ ఉంది, నియోప్లాజం. నియోప్లాజం అంటే న్యూ గ్రోత్. నియో ఈజ్ న్యూ, ప్లాజం ఈజ్ గ్రోత్, సమ్ న్యూ గ్రోత్. అంటే దాంట్లో 2 types ఉన్నాయి. ఒక గడ్డ వస్తే ఇట్ కుడ్ బి బినైన్, అంటే నాన్ క్యాన్సరస్ కూడా ఉండొచ్చు, క్యాన్సరస్ కూడా ఉండొచ్చు. బినైన్ అంటే నాన్ క్యాన్సరస్, మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సరస్. ఒకవేళ సపోజ్ ఒక లైపోమా ఉంది, ఫ్యాట్ ఖోవా గడ్డ ఉంటుంది,
చాలా మందికి, ఆర్ ఇక్కడ మోల్ ఉంటుంది, బ్లాక్ మోల్. సో దీస్ ఆర్ బినైన్ ట్యూమర్స్, అంటే నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్. దే ఆర్ సేఫ్, ఏం ప్రాబ్లం లేదు. కొంతమందికి ఇక్కడ హెడ్ పైన కూడా ఉంటుంది సార్, చిన్నగా ఉంటుంది. కరెక్ట్, అది పర్మనెంట్ గా ఉంటుంది. అది పర్మనెంట్ ఉంటుంది, బికాస్ దే ఆర్ స్టేషనరీ, దే వోంట్ గ్రో. క్యాన్సర్ ప్రాబ్లం అంటే ఇట్ విల్ గ్రో, ఇట్ విల్ స్ప్రెడ్, ఇట్ విల్ గో టు అదర్ ఆర్గన్స్. ఇక్కడ ఒక గడ్డ లాగా లేకపోతే ఇక్కడెక్కడ ఉంటుంది చాలా మందికి. దే ఆర్ బినైన్ ట్యూమర్స్, నార్మల్ ట్యూమర్స్, దాని గురించి ఏం ప్రాబ్లం ఉండవు. బట్ మలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే క్యాన్సరస్ ట్యూమర్స్, సో దట్ విల్ గ్రో. మరి ఎలా తీసుకోవాలంటే దానికి టిష్యూ తీసేసి బయాప్సీ పంపించేయాలి. ఒక చిన్న నీడల్ టెస్ట్ లేకపోతే గన్ బయాప్సీ చేసి ఆ మటీరియల్ ల్యాబ్కి పంపిస్తే పెథాలజిస్ట్ విల్ సీ అండర్ ద మైక్రోస్కోప్ దాంట్లో ఇఫ్ దే ఆర్ క్యాన్సరస్ ఆర్ నాన్ క్యాన్సరస్. సో దాన్ని బట్టి విల్ సెపరేట్. బినైన్ ఈజ్ నార్మల్ గడ్డ, క్యాన్సర్ ఈజ్ మాలిగ్నెంట్ ట్యూమర్. ఇప్పుడు వరకు సబ్జెక్ట్ రిలేటెడ్ అయిపోయింది. ఇప్పుడు క్యాన్సర్ యొక్క మిత్స్ గురించి చెప్పండి సార్. అసలు ఎలాంటి భయాలు ఉన్నాయి మా ప్రజల్లో? అవునవును, చాలా. అంటే మన సొసైటీలో అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కూడా లేవు. దెర్ ఆర్ సో మెనీ యూట్యూబ్ ఛానల్స్, సో మెనీ వాట్సాప్ యూనివర్సిటీ మ్యాగజైన్స్ ఆర్ సో మెనీ, అంటే మన ఇన్ఫర్మేషన్ అండ్ సో మెనీ మీడియాస్ ఆర్ దేర్. బట్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కావాలి మనకి. జనాలకి ఒక భయం ఉంటుంది, అండ్ ఎనీథింగ్ సెన్సేషనల్ దే విల్ టేక్ ఇట్. సో నేను ఒక 3-4 మిత్స్ చెప్తా క్యాన్సర్, విచ్ ఈస్ నాట్ ట్రూ, అండ్ వాట్ ఈస్ ట్రూ అది కూడా చెప్తా. మిత్ అండ్ ఫ్యాక్ట్. డన్. ఓకే, సో నెంబర్ 1 మిత్ ఈజ్, ఒక్కవేళ క్యాన్సర్ వస్తే ఇట్ ఈస్ నాట్ క్యూరబుల్. అంటే ఆల్మోస్ట్ అయిపోయినాయి, ఇట్ ఈస్ లైక్ డెత్ సెంటెన్స్. క్యాన్సర్ అయింది అంటే పోయింది, అయిపోయింది స్టోరీ, గ్రోత్ స్టాప్. దిస్ ఈజ్ అ మిత్. టు సర్టన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్, బికాస్ ఒకవేళ సపోజ్ క్యాన్సర్ ఈజ్ ఇన్ 4th స్టేజ్, లాస్ట్ స్టేజ్, దెన్ వీ కెనాట్ సేవ్ ద లైఫ్, వీ కెన్ ఓన్లీ ప్రొలాంగ్ ద లైఫ్. బట్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 వరకు క్యాన్సర్ వస్తే వీ కెన్ కంప్లీట్లీ క్యూర్ ఇట్. దర్ ఇస్ నో లైఫ్ రిస్క్. హీ కెన్ లివ్ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్. పేషెంట్ కెన్ లివ్ నార్మల్ లైఫ్. ఇప్పుడు నా దగ్గర సో మెనీ పేషెంట్స్, యంగ్ పేషెంట్స్, ఓల్డ్ పేషెంట్స్ వీ హ్యావ్ ట్రీటెడ్ అండ్ దే ఆర్ లివింగ్ నార్మల్ లైఫ్. సో దట్ ఈజ్ ఒక మిత్. క్యాన్సర్ వచ్చిందంటే ఇట్ ఈస్ పోయింది, ఇప్పుడు లాస్ట్ డేస్ అట్లా ఏమి లేవు. ఓకే, నెంబర్ 2 కామన్ మిత్ ఈజ్ క్యాన్సర్ విల్ స్ప్రెడ్ విత్ ద టచ్. అంటే ఇన్ఫెక్షియస్ డిసీజ్ లాగా, అంటే మనం కరోనా లాగా ఆర్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ లాగా క్యాన్సర్ విల్ స్ప్రెడ్. ఇట్ ఈస్ అ మిత్. వాట్ ఈస్ అ ఫ్యాక్ట్? ఇట్ విల్ నాట్ స్ప్రెడ్ లైక్ టచ్. ఇట్ ఈస్ నాట్ ఇన్ఫెక్షియస్ డిసీజ్. అంటే మనం చాలామంది నాకు ఓపీడీలో రౌండ్స్లో అడుగుతున్నారు పేషెంట్స్, వాళ్ళ రిలేటివ్స్, మరి వాళ్ళతో పాటు ఉంటే, వాళ్ళతో పాటు తింటే, వాళ్ళతో పాటు పడుకుంటే మనకి వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్, క్యాన్సర్ రావచ్చు. చిన్న పిల్లల్లోనూ మన ఇంట్లో మరి వాళ్ళకి రావచ్చు. నో, యూ క్యాన్ సిట్ విత్ ద క్యాన్సర్ పేషెంట్, యూ క్యాన్ లివ్ విత్ హిమ్, యూ క్యాన్ ఈట్ విత్ హిమ్. దాని గురించి ఏం టెన్షన్ లేదు. గివ్ హిమ్ గుడ్ అఫెక్షనేట్ బాండ్ లైఫ్, స్పీక్ విత్ హిమ్, టచ్ టు హిమ్. అట్లా ఏం లేవు. క్యాన్సర్ విల్ నాట్ స్ప్రెడ్ విత్ టచ్. ఓకే, క్లియర్? థర్డ్ ఇంపార్టెంట్ మిత్ ఈజ్ క్యాన్సర్కి టచ్ చేస్తే స్ప్రెడ్ అయిపోతుంది. బెటర్ నాట్ టు టచ్ ద క్యాన్సర్. అట్లా ఒక మిత్ ఉంది. అంటే మన యాంటిల్ ఉంటుంది కదా, యాంటిల్లో టచ్ చేస్తే అన్ని యాంట్స్ బయట వచ్చేస్తుంది. అట్లా ఒక మిత్ ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకంటే బయాప్సీ చేస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోతుంది, దానికి నీడల్ టెస్ట్ చేస్తే దానికి టచ్ చేస్తే స్ప్రెడ్ అయిపోతుంది, అట్లా లేవు. ఇమ్మీడియట్లీ వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్. ఎందుకంటే బయాప్సీ చేయకుండా లేకపోతే ఎఫ్ఎన్ఏసి చేయకుండా హౌ విల్ యూ కన్ఫర్మ్ ద డయాగ్నోసిస్? నేను చెప్పాను కదా, మ్యాలిగ్నెంట్ ట్యూమర్ ఉంది లేకపోతే బినైన్ ట్యూమర్ ఉంది, దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి మనం చెకప్ చేస్తే అర్థమవుతుంది. సో వీ హ్యావ్ టు డూ బయాప్సీ, వీ హ్యావ్ టు డూ ఎఫ్ఎన్ఏసి, సమ్ టెస్ట్ చేసిన తర్వాత డయాగ్నోస్ అవుతుంది, దెన్ విల్ ట్రీట్. సో అట్లా దానికి బయాప్సీ చేస్తే స్ప్రెడ్ అయిపోతుంది అట్లా ఏముండవు. బట్ ఓన్లీ థింగ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్, ఆఫ్టర్ డయాగ్నోసిస్ మనం ఇమీడియట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి.
నంబర్ 5 myth ఈజ్ ఒక్కవేళ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది, 100% ఇట్ విల్ కమ్. అది కూడా మిత్. ఫ్యాక్ట్ ఈజ్ ఇఫ్ వీ ట్రీట్ ద క్యాన్సర్ పేషెంట్ ప్రాపర్లీ, కంప్లీట్లీ, అండ్ వాళ్ళకి ఫాలోఅప్లో రెగ్యులర్గా 3 months 6 monthsకి వాళ్ళకి పిల్ చేసి రెగ్యులర్ చెకప్ చేస్తే క్యాన్సర్ విల్ నాట్ కమ్ బ్యాక్. ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలి, కరెక్ట్ ట్రీట్మెంట్ చెయ్యాలి అండ్ ఫాలోఅప్లో ఉండాలి. అట్లా ఉంటే ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్. సో దీస్ ఆర్ 3-4 కామన్ క్యాన్సర్ మిత్స్ ఉన్నాయి. ఇంకా ఏముంటే యూ కెన్ ఆస్క్. ఐ మీన్ నార్మల్గా పేషెంట్ దే ఆస్క్ ఇన్ ఓపీడీ ఆర్ జనరల్ డిస్కషన్లో దీస్ ఆర్ ఫ్యూ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ దే ఆస్క్ అబౌట్ ఇట్. తర్వాత సో మెనీ అదర్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఆర్ దేర్. అంటే ఫ్యామిలీలు ఒకవేళ నాకు వచ్చిందంటే నెక్స్ట్ జనరేషన్కి కూడా కంపల్సరీ వస్తుంది, అట్లా కూడా ఏం లేవు. ఓన్లీ హెరిడిటరీ క్యాన్సర్, 3-5% క్యాన్సర్ ఇన్ విచ్ దట్ జీన్ ఈజ్ పాజిటివ్, ఓన్లీ దోస్ పీపుల్ క్యాన్సర్ విల్ కమ్ బ్యాక్. అదర్వైజ్ 90% నెక్స్ట్ జనరేషన్కి అట్లా కంపల్సరీ వస్తుంది అట్లా ఏం లేవు. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ వాళ్ళ పిల్లలు ఉంటారు ఆర్ దే వాంట్ టు గెట్ మ్యారీ దేర్ కిడ్స్. అపోజిట్ సైడ్ నుంచి కాదు, వాళ్ళ పేరెంట్స్కి క్యాన్సర్ ఉంది, మరి నెక్స్ట్ పిల్లలకి వాళ్ళ బాయ్కి గర్ల్స్కి కూడా క్యాన్సర్ రావచ్చు, ఎందుకు పెళ్ళి ఎందుకు ఆర్ ఎంగేజ్మెంట్ ఎందుకు, అట్లా కూడా ఐ హ్యావ్ సో మెనీ పేషెంట్స్. అంటే ఐ విల్ టెల్ యూ ద స్టోరీ, వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇప్పుడు వచ్చింది కాబట్టి. ఒక డెంటిస్ట్ డాక్టర్, షీ హ్యాడ్ at the age of 24 she had tumor and she was already అంటే మ్యాచింగ్ నడుస్తూ ఉంటుంది ఆ టైంలో, అండ్ షీ గాట్ ఎంగేజ్ విత్ వన్ బాయ్ హూ ఈజ్ ఆల్సో డాక్టర్, అండ్ షీ గాట్ డిటెక్టెడ్ దిస్ బ్రెస్ట్ క్యాన్సర్, నాట్ యూట్రైన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. అండ్ దెన్ మళ్ళీ అంటే సడన్గా షాక్ కదా, ప్యానిక్ కదా, ఇప్పుడు పెళ్ళి కూడా లేవు, జస్ట్ ఫిక్స్ అయింది, అండ్ ఈ 24 ఏజ్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. మరి బోత్ ద ఫ్యామిలీస్ కేమ్ టు మీ, అంటే మరి ఏం చేయాలి, షుడ్ వీ గో అండ్ మ్యారీ ఆర్ షుడ్ వీ కీప్ సమ్ టైమ్ అండ్ వెయిట్ అండ్ వాచ్, ఆర్ షుడ్ వీ బ్రేక్. అంటే నెక్స్ట్ అపోజిట్ పార్టీకి కూడా ఎందుకు ఈ అట్లా రిస్క్ తీసుకోవడానికి ఎందుకు, షుడ్ వీ బ్రేక్ ఇట్ అట్లా. బట్ ద బాయ్ అండ్ గర్ల్ వేర్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్, సో దే డోంట్ వాంట్ టు బ్రేక్ ఇట్. సో నేను అందరికీ పిలిచేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, దిస్ ఈస్ ద ఫ్యాక్ట్, ఎస్ షీ హ్యాడ్ క్యాన్సర్, ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం, యూ వెయిట్ ఫర్ సమ్ టైమ్, ఒక 2 years టైం ఇవ్వండి, విల్ ట్రీట్ ఎవ్రీథింగ్, ఆఫ్టర్ 2 years విల్ డూ ఆల్ ద చెకప్, మొత్తం నార్మల్ అయిన తర్వాత మీరు డిసైడ్ చేయొచ్చు. అండ్ దెన్ లక్కీలీ షీ అండర్వెంట్ ఆల్ ద ట్రీట్మెంట్, దే గాట్ మ్యారీడ్ హ్యాపీలీ అండ్ దే గాట్ కిడ్ ఆల్సో. సో లైక్ దట్ so many stories are there, so that is also one myth. ఈ మిత్స్ అండ్ భయాలు చాలా ఎక్కువైపోయాయి కదా సార్ క్యాన్సర్ మీద. ఎస్, సో అథెంటిక్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా, సో మెనీ రబిష్ ఇన్ఫర్మేషన్, ఇన్సెన్సిబుల్ ఇన్ఫర్మేషన్ మన మీడియా త్రూ అట్లా నడుస్తూ ఉంటుంది. బట్ దట్స్ వై యూ హ్యావ్ టు గో టు అ ప్రాపర్ డాక్టర్, ప్రాపర్ ఆంకాలజిస్ట్ ఆర్ అ గుడ్ స్పెషలిస్ట్ వేర్ యూ గెట్ authentic information, you do your research, own research చేసి then you take the treatment plan. మీ వర్డ్స్ మేము తీసుకుంటాం అండ్ మా వ్యూవర్స్ కూడా దే విల్ టేక్. అండ్ సార్ ఇప్పుడు మన ఏఐ వచ్చిన తర్వాత అందరికీ కూడా రేపు పొద్దున్న రోబోటిక్ సర్జరీస్ కానీ ఇవి కానీ బాగా ఏఐ చేసేస్తుంది అని చెప్పేసి, సో ఏఐ అడ్వాన్స్మెంట్స్ మన మెడికల్ ఫీల్డ్ ఎంతవరకు వస్తుంది సార్? అదే ఎస్ నౌ ఎవ్రీవేర్ ఏఐ ఇస్ ద బజ్ వర్డ్. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది, జాబ్ పోతున్నాయా మరి నెక్స్ట్ అట్లా చాలా. అవును సార్. సో ఎస్, మెడికల్ ఫీల్డ్లో కూడా నౌ దెర్ ఈస్ న్యూ ట్రెండ్ ఈస్ కమింగ్ అప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ కమింగ్ అప్. బట్ ఐ వాంట్ టు రిప్లేస్ దట్ టర్మ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ ఆగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్. మీరు చెప్పారు కదా అన్ని ఏఐ చేస్తుంది అంటే రోబోటికే చేస్తుంది, అట్లా ఉండవు. ఐ డూ రోబోటిక్ సర్జరీస్, మన దగ్గర రోబోటిక్స్ XI డావిన్సీ రోబో ఉంది. రోబోటిక్ సర్జరీ అంటే
నార్మల్గా వెన్ ఐ డూ సర్జరీ పేషెంట్ ఇక్కడ ఉంటుంది, ఐ ఓపెన్ ద అబ్డోమెన్, ఐ డూ ఆపరేషన్స్ విత్ మై హ్యాండ్. బట్ నౌ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అంటే ఐఎమ్ సిట్టింగ్ ఆన్ ద కన్సోల్, అంటే ఒక మన వీడియో లాగా ఒక కంప్యూటర్ స్క్రీన్ ముందు నేను అక్కడ ఉంటాను. ఆల్ ద కంట్రోల్స్ ఇన్ మై హ్యాండ్, ఐఎమ్ నాట్ నియర్ ద పేషెంట్, పేషెంట్ పక్కన ఉంది, నేను ఇక్కడ కూర్చున్నాను. అండ్ దెర్ ఆర్ రోబోటిక్ ఆర్మ్స్, సో దే విల్ గో ఇన్ టు ద అబ్డామిన్, అంటే కడుపులో పోయి చెస్ట్లో పోయి. ద వే ఐ యూజ్ మై హ్యాండ్స్ అండ్ ఫింగర్స్, సేమ్ థింగ్ ఇట్ విల్ రిప్లికేట్ ఇన్ టు ద అబ్డామిన్. సో నేను ఇక్కడ కూర్చొని ద సర్జరీ ఈజ్ హ్యావింగ్ దేర్, ఐ మ్యానిపులేటింగ్ యూర్, ఇట్స్ లైక్ ప్లేయింగ్ ఎ వీడియో గేమ్. ఓకే, సో ఎవ్రీథింగ్ ఇన్ మై పెడల్ కంట్రోల్, మన ఒక బండి నడుస్తుంది కదా అట్లా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మై కంట్రోల్. ఐఎమ్ మూవింగ్ ద ఇన్స్ట్రుమెంట్, the camera, the zoom, everything under my control. So that is a robotic surgery. It's not robo is doing surgery. I am only doing, nenu surgery chesta, but the accuracy, the precision, the magnification, the zoom, iyanne it's ఇది కూడా ఒక మిత్ ఉంది సార్, రోబోటిక్స్ రోబోసే చేస్తాయేమో అనుకోండి. 100% లేదు. That's why it is not artificial, it is augmented intelligence. And నా natural intelligence ప్లస్ ఆ మషిన్ ద్వారా, ఆ టెక్నాలజీ ద్వారా, వాట్ ఎవర్ ఇన్పుట్స్ ఐఎమ్ గెటింగ్, ఐఎమ్ యూటిలైజింగ్ ఇట్ ఫర్ ద పేషెంట్ బెనిఫిట్. ఇట్స్ నాట్ మషిన్ ఈజ్ డూయింగ్ ఆపరేషన్, మషిన్ ఈజ్ ఎనేబులింగ్ మీ టు డూ బెటర్ ఆపరేషన్. సో దట్ ఈజ్ రోబోటిక్ సర్జరీ. సో దట్ ఈజ్ ఒకటి. దెన్ ఏఐ అంటే అగైన్ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డేటా. మన ఇప్పుడు వీ ఆల్ బిగ్ డేటా అండ్ సో మచ్ డేటా ఈజ్ అవైలబుల్, హౌ టు డూ ఇట్. సో హ్యూమన్ మైండ్ కెనాట్ కాంప్రిహెండ్ ఆన్ ద డేటా. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ట్రయల్ స్టడీస్, ఒక్కొక్క పేషెంట్కి సో మెనీ డీటెయిల్స్, సో మెనీ న్యూ డ్రగ్స్, సో మెనీ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఒక పర్టికులర్ పేషెంట్కి వాళ్ళ ఏజ్, వాళ్ళ జియోగ్రఫికల్ డేటా, వాళ్ళ అన్ని డేటా, మెడిసిన్, రీసెర్చ్, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ నౌ బీయింగ్ ఫేడ్ ఇన్ టు ద కంప్యూటర్. So it's like Chat GPT. Now you ask some question to Chat GPT, something, and it will give some answer. The same thing, మన medical knowledge, cancer knowledge, research, studies, guidelines, new drugs, everything is there into the data. And when I give all the details of my patient, అదే ఒక 3-4 options will give that. So for this particular patient, this particular treatment is number 1 option, number 2 option, number 3 option, number 4 options. So like that it will make my decision making little easy. Okay. It's not the machine will do decision, but it will give me all the available best options, and then I will choose according to the patient financial position, or wala affordability, or wala accessibility, or wala personalize chesi daniki use chesta. It's not generalized thing, but ఈ అన్ని డేటా ఐ విల్ యూజ్ ఇట్ అండ్ గివ్ టు ద బెనిఫిట్ టు ద పేషెంట్. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఏఐ ఇన్ హెల్త్ కేర్. దెన్ ఏఐ ఇన్ హెల్త్ కేర్ ఈజ్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటిక్ నౌ. సపోజ్ ఒక యూ హ్యావ్ సమ్ ఇన్సూరెన్స్కి సపోజ్ యూ కమ్ టు ద హాస్పిటల్, నేను ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తే ఇట్ విల్ గో టు ద ఇన్సూరెన్స్ ఆటోమేటికలీ, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ట్యాగ్డ్. So from insurance you'll get the automatic approval. That approval will be automatically informed to the hospital, M-panel hospital. అదే ఆటోమేటిక్ నాకు మెసేజ్ వచ్చేస్తుంది, మీ అప్రూవల్ వచ్చింది. దెన్ ఆటోమేటిక్ మీకు మెసేజ్ పోతుంది, యూ కమ్ అండ్ గెట్ అడ్మిటెడ్. దెన్ డిశ్చార్జ్ టైంలో యూల్ గెట్ దిస్ డిశ్చార్జ్ సమ్మరీ, మెడిసిన్స్, ఫాలో అప్, అంటే మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటారా, ఫాలో అప్ ట్యాబ్లెట్. ఒక నౌ యూ వీ హ్యావ్ అ సిమ్ కార్డ్ కరెక్ట్ మొబైల్లో. సో లైక్ దట్ నౌ health chip will come, that is in the research. Okay. Medical chip, health chip, that is just implanted below the skin, and me data everything will be stored there. And suppose I give you some treatment, some diabetes kuda sir, adi they are giving kottaga vastundi, but adi koddi bhayanga undi. It's inside the travel chestuntadi ga mantoni. Correct. Adi correct. CGM, continuous glucose monitor, డయాబెటీస్ కోసం మీరు చూసి అది కరెక్ట్. ఇక్కడ ఒక పెడతారు అండ్ ఇట్ విల్ ట్రాక్ యువర్ షుగర్. మీరు ఏం తింటున్నారు, పొద్దున్న డోసా తింటే టైం ఎంత షుగర్ ఫ్లక్చుయేషన్ వచ్చింది, మీరు ఫాస్ట్ చేస్తే టైం ఎంత డౌన్ పోయింది, మళ్ళీ మీరు సమోసా తింటే ఎంత పోయింది, అన్నం పప్పు ఎంత. సో ద హోల్ డేటా ఆన్ అ డే
to 15 days it will monitor and it will give you a graph. అంటే మీరు how the sugar fluctuations were there, తర్వాత మీరు టాబ్లెట్ తీసుకున్న తర్వాత how much it was lower, ఇవన్నీ మీకు వచ్చేస్తుంది. సేమ్ లైక్ దట్ హెల్త్ చిప్, అంటే మీరు ట్రీట్మెంట్ సరిగా తీసుకుంటున్నారా లేదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి వచ్చినాయి, ఎవ్రీథింగ్ విల్ బి క్యాప్చర్డ్. అండ్ వెన్ యూ కమ్ నెక్స్ట్ టైమ్ టు మై ఓపీడీ, బిఫోర్ యూ కమ్ ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ యూ. మీరు కరెక్ట్ తీసుకున్నారా, ట్యాబ్లెట్ లేదు, మీకు కాంప్లికేషన్ ఏమి వచ్చినాయి, మీ షుగర్ ఎంత ఉంది. ఇప్పుడు మీ బెల్ట్ ఉంటుంది, హెల్త్ బెల్ట్, మీ పల్స్, బీపీ, హౌ మెనీ స్టెప్స్ మీరు వాక్ చేసే వీరియబుల్స్ ఇవన్నీ. సో ఈ వీరియబుల్స్లో డేటా స్టోర్ అవుతుంది. సో దట్ ఆటోమేటిక్లీ విల్ గెట్, అండ్ బిఫోర్ యూ కమ్ విల్ ప్రిపేర్ విత్ ద ట్రీట్మెంట్ ప్లాన్. సో ఆల్ దిస్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ డేటా మేనేజ్మెంట్. సో దేర్ ఇట్ ఈస్ హెల్పింగ్. ఇప్పుడు ఇది రిసర్చ్ స్టేజ్లో ఉందా సార్, లేదంటే ఎలా ఈ చిప్, హెల్త్ చిప్? ఎస్, ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద రీసెర్చ్, బట్ ఇట్ విల్ కమ్. స్క్రీనింగ్ విషయానికి వస్తే, అంటే టెస్ట్ విషయానికి వస్తే, టాప్ టెస్ట్ ఆర్ స్క్రీనింగ్ అబౌట్ ద క్యాన్సర్ ఏది టాప్ ఉన్నాయి సార్ అవి సార్? స్క్రీనింగ్ అంటే మనం జనరల్ హెల్త్ చెకప్ చేస్తాం కదా, డయాబెటీస్కి, బ్లడ్ ప్రెషర్కి, థైరాయిడ్కి, అట్లా కొన్ని క్యాన్సర్స్ టెస్ట్ కూడా ఉన్నాయి. అది పేరు స్క్రీనింగ్. అంటే బిఫోర్ ప్రాబ్లమ్ కమ్స్ వీ డిటెక్ట్ ఇట్ అండ్ ట్రీట్ ఇట్. సో అది దానికి స్క్రీనింగ్ చెప్తారు, జస్ట్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్. సో కామన్గా మనం లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది, సెకండ్ యూట్రైన్ సర్వైకల్ క్యాన్సర్, జెంట్స్కి లంగ్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ అండ్ ఇంటెస్టైన్ కొలానిక్ క్యాన్సర్. దీస్ ఆర్ 4-5 కామన్ క్యాన్సర్స్. సో దాని గురించి స్క్రీనింగ్ గైడ్ లైన్స్ ఉన్నాయి ఇప్పుడు. సో నెంబర్ 1, ఫీమేల్స్కి, లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్ కోసం మ్యామోగ్రఫీ ఒక టెస్ట్ ఉంటుంది. అంటే ఇట్ ఈస్ ఎక్స్రే ఆఫ్ బ్రెస్ట్, సాఫ్ట్ ఎక్స్రే ఆఫ్ బ్రెస్ట్. మ్యామోగ్రఫీ అంటే ఒక డిజిటల్ మ్యామోగ్రఫీ, ఒక మషిన్లో వీ టేక్ ద ఇమేజెస్ ఆఫ్ ద బ్రెస్ట్. దెర్ ఆర్ మల్టిపుల్ వ్యూస్, కొరోనల్, ఆబ్లిక్ అట్లా వ్యూ ఉన్నాయి. అండ్ ఎనీ స్మాల్ లంప్ ఆర్ ఎనీ అబ్నార్మల్ ఆర్కిటెక్చర్ దాంట్లో ఉన్నా లేదు మనకి తెలిసిపోతుంది. బికాజ్ ఎవ్రీ లంప్ ఈజ్ నాట్ క్యాన్సర్. అండ్ ఒక స్మాల్ లంప్ బ్రెస్ట్లో ఉంటే లేడీస్కి కనపడవు ఆర్ దే కాంట్ ఫీల్ ఇట్, బట్ లోపల ఉంది లేదు, హౌ వీ షుడ్ నో. సో దానికోసం అది మ్యామోగ్రఫీ టెస్ట్ ఉంటుంది. సో వీ అడ్వైస్ ఎవ్రీ ఫీమేల్ ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 40 or 45 టు డూ యాన్యువల్ మ్యామోగ్రఫీ. అంటే ఇయర్లో వన్స్ ఒక మ్యామోగ్రఫీ చేయాలి. సెకండ్, ఇంకొకటి ముఖ్యం అంటే ఫర్ ద లార్జర్ ఆడియన్స్ ఆఫ్ ద మన ఛానల్ వ్యూవర్స్కి, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. అంటే ఎవ్రీ ఫీమేల్ హ్యాస్ టు డూ హర్ ఓన్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ టు సీ ఎనీ లంప్. ఎందుకంటే క్యాన్సర్కి పెయిన్ రావు, ఇట్ కమ్స్ ఇన్ వెరీ అడ్వాన్స్ స్టేజ్. సో బిఫోర్ ఇట్ కమ్స్ వీ షుడ్ నో. సో దానికోసం ఎవ్రీ ఫీమేల్ ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ సే 20, 25, 30 బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయాలి. హౌ టు డూ ఇట్? 10th day ఆఫ్ దేర్ మెన్స్ట్రువల్ డే ఒక డే డిసైడ్ చేసి, ఆర్ పోస్ట్ మెనోపాజల్ అంటే వాళ్ళకి పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఒక డే 1st of every month ఆర్ 10th of every month అట్లా ఒక డిసైడ్ చేసి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ మనం సెల్ఫ్గా ఓన్గా చేయాలి. అంటే ఫీల్ విత్ ద హ్యాండ్స్ వెన్ యూ టేక్ అ బాత్. సో ఎనీ డిశ్చార్జ్, నిప్పల్ నుంచి ఏం వాటర్ వస్తుంది, డిశ్చార్జ్ వస్తుంది, ఆర్ ఎనీ లంప్ ఫీల్ అవుతుందా లేదు, ఇక్కడ సంక్లి దగ్గర యాక్సిలలో ఎనీ లింఫ్ నోడ్ ఈస్ దేర్, నెక్ దగ్గర ఒక నోడ్ గడ్డ ఉంది లేదు, అదే మనం చెక్ చేయాలి. సో ఇంపార్టెన్స్ ఈజ్ ఇఫ్ వీ డిటెక్ట్ ఇన్ ఎర్లీ స్టేజ్, ట్రీట్మెంట్ ఈజీ ఉంటుంది, తక్కువలో అయిపోతుంది అండ్ లైఫ్ కెన్ బి సేవ్డ్. సెకండ్ ఈజ్ మనం ప్యాప్స్మియర్. అంటే యూట్రైన్ క్యాన్సర్కి, సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్ అంటే వీ టేక్ సమ్ శాంపుల్ ఫ్రమ్ ద సర్విక్స్, యూట్రస్ నుంచి, అండ్ చెక్ ఇట్ ఫర్ ద సైటాలజీ. అది ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 50 ఎవ్రీ ఇయర్ చేయాలి. సో దట్ ఈస్ అ ప్యాప్స్మియర్. థర్డ్, జెంట్స్కి కామన్ క్యాన్సర్ ఈజ్ ప్రోస్టేట్ క్యాన్సర్. ప్రోస్టేట్ అంటే ఒక గ్లాండ్ ఉంటుంది, మన యూరినరీ బ్లాడర్ కింద ఒక గ్లాండ్, ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటుంది. అండ్ యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ ప్రోస్టేట్ సైజ్ పెరుగుతుంది. సమ్ టైమ్స్ క్యాన్సర్ క్యాన్ కమ్ ఇన్ టు దాట్. సో దానికి ఒక టెస్ట్ ఉంటుంది, బ్లడ్ టెస్ట్, సింపుల్ బ్లడ్ టెస్ట్, పిఎస్ఏ, సిరమ్ పిఎస్ఏ, ప్రోస్టేట్ సిరమ్ యాంటీజెన్. మన బ్లడ్లో తెలిసిపోతుంది వెదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్. సో అదే ఒక టెస్ట్ ఎవ్రీ మేల్ హ్యాస్ టు డూ ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 50. దాని గురించి ఒక స్టోరీ చెప్తాం మళ్ళీ. పిఎస్ఏ టెస్ట్కి ఆదిత్య బిర్లా, ద గ్రేట్ ఇండియన్ లీడర్, బిజినెస్ మ్యాన్.
సో he went to US for some work meeting ఒక 20 I think 30-40 years back. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత ఒక బిజినెస్ మీటింగ్ అయింది అండ్ హీ వాస్ కమింగ్ బ్యాక్ టు ఇండియా. ఆన్ ఎయిర్పోర్ట్ ఇన్ USA he just saw one holding, if you are more than 50 age please check your PSA. వాళ్ళకి అర్థం కాదు వాట్ ఇట్ ఈజ్ అండ్ ఆల్ అంటే హీ వాజ్ జస్ట్ నౌ 51. సో మళ్ళీ ఇండియాలో వచ్చిన తర్వాత డైరెక్ట్ ముంబై నుంచి హీ వెంట్ టు బాంబే హాస్పిటల్ అండ్ హీ టోల్డ్ దట్ ఐ వాంట్ టు డూ దిస్ టెస్ట్, PSA టెస్ట్. టు his surprise the test was in thousands. Normal value is 0 to 5 or maximum 20, but it was in thousands and he was normal, absolutely no symptoms, nothing, business meeting, everything he was doing. Then retrospectively all the tests done, biopsy done, scanning done, and to the surprise he got detected with the prostate cancer. So a test, a simple test can change the life, can change the scenario, and we can treat it. So that is PSA test. And one more test is those people who are smoking or drugs or all those things unnai valaki gutka addictions and all, chest x-ray, because lung cancer is common in those people. So every year low dose CT scan oka chest x-ray chesthe undale. And inka one more thing is oral cavity. మనం చాలామంది గుట్కా తంబాకు తింటారు కదా. సో ఎవ్రీ డే వెన్ యూ డూ యువర్ బ్రష్ మార్నింగ్ జస్ట్ చెక్ ఎనీ అంటే వైట్ ప్యాచ్ ఉంది, రెడ్ ప్యాచ్ ఉన్నాయి లోపల, ఆర్ ఎనీ లూజ్ టూత్ ఉంది, ఆర్ ఇక్కడ నెక్ దగ్గర కొద్దిగా స్వెల్లింగ్ గ్లాండ్స్ ఉన్నాయా లేదు, ప్రతిరోజు ఒక చెక్ చేయండి. అండ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ నాన్ హీలింగ్ అల్సర్ ఆర్ ఎనీ రెడ్ ప్యాచ్ ఆర్ వైట్ ప్యాచ్ లోపల ఉంటే, ఎస్పెషలీ దోస్ హు ఆర్ గుట్కా చూవర్స్ అండ్ ఇవన్నీ సేవన్ చేస్తారు కదా, అడిక్షన్స్ ఉంటే బెటర్ టు చెక్ దాట్. సో దీస్ ఆర్ ఆల్ స్క్రీనింగ్ మోడాలిటీస్. ఇంకొక స్క్రీనింగ్ మోడాలిటీ అంటే కొలానోస్కోపీ ఆర్ ఎండోస్కోపీ. మనం ఒక ఫ్యామిలీ హిస్టరీ ఉన్నాయా, లేకపోతే కాన్స్టిపేషన్, చాలా రోజుల నుంచి కాన్స్టిపేషన్ ఉంది, ప్రాబ్లం ఉంది, అట్లా ఉంటే జస్ట్ ఎండోస్కోపీ, ఒక ట్యూబ్ పెట్టేసి లోపల చూస్తా, కడుపులు లేకపోతే అనల్ కెనాల్లో, రెక్టంలో. సో అది ఒక ఎండోస్కోపీ, కొలానోస్కోపీ. సో దీస్ ఆర్ ఆల్ 4-5 స్క్రీనింగ్ మోడాలిటీస్, వెరీ ఇంపార్టెంట్. ఐ విల్ రిపీట్ ఫర్ ద ఆడియన్స్. మ్యామోగ్రఫీ ఫర్ బ్రెస్ట్ ప్రాబ్లం, pap smear for uterine problem, serum prostate antigen for gents prostate problem, low dose CT scan or X-ray for the chest, and endoscopy or colonoscopy for intestinal problems. So these tests should be done after age of 40-50 depending on your age. Every yearly cheyandi, and then if there is abnormality you can come to doctor and meet the consultant. సో మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు సార్. అండ్ దాంతో పాటు మీరు అడిగారు కదా వాట్ ఆర్ ద డేంజర్ సైన్స్ సిమ్టమ్స్. సో జస్ట్ రిమెంబర్ 7 సైన్స్. అంటే దీస్ ఆర్ యాంటెనాస్. అట్లా ఒక మనం రోడ్ మీద పోతే ఒక డేంజర్ టర్న్ ఉంటే అక్కడ ఒక క్రాస్ ఉంటుంది కదా, డేంజర్, అట్లా రెడ్ కలర్ డేంజర్. సో లైక్ దట్ ఐ విల్ టెల్ యూ ఫ్యూ డేంజర్ సైన్స్. మీకు ఉంటే ఇమ్మీడియట్గా కన్సల్ట్ చేయాలి. 1, యాజ్ ఐ టోల్డ్, ఎనీ నాన్ హీలింగ్ అల్సర్ లోపల మౌత్ క్యావిటీలు ఎక్కడైనా ఉంటే, ఎస్పెషలీ ఇన్ గుట్కా టొబాకో చూవర్స్, డేంజర్ సైన్. సెకండ్, వాయిస్ అంటే మాట్లాడడానికి ఇబ్బంది ఉంది, మింగడానికి ఇబ్బంది ఉంది, కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది అంటే దీస్ ఆర్ సైన్స్ ఆఫ్ ఈసోఫిజియల్ క్యాన్సర్, అంటే ఫుడ్ పైప్ క్యాన్సర్ ఆర్ లారింజియల్ క్యాన్సర్, స్వరపెట్టి క్యాన్సర్, డేంజర్ సైన్. థర్డ్, అబ్నార్మల్ స్టూల్ హ్యాబిట్స్, అంటే సమ్ టైమ్స్ డైరియా, సమ్స్ టైమ్ కాన్స్టిపేషన్, 3-4 days అయింది మోషన్ రావట్లేదు, ఆర్ అన్నెసెసరీ డైరియా వస్తుంది, అట్లా 2-3 months నుంచి నడుస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో probable cause of intestinal cancer. సో అట్లా ఉంటే దిస్ ఈజ్ వన్ డేంజర్ సైన్. ఫోర్త్ ఈజ్ అబ్నార్మల్ PV బ్లీడింగ్, అంటే లేడీస్ కోసం ప్రీ మెన్స్ట్రువల్ అంటే ప్రీ మెనోపాజల్ లేడీస్కి ఎక్సెసివ్ బ్లీడింగ్ ఆర్ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ ఆర్ ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్, అంటే మధ్యలో పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ అవుతుందంటే ఇట్ కుడ్ బి అ యూట్రైన్ ఆర్ సర్వైకల్ క్యాన్సర్. అండ్ పోస్ట్ మెనోపాజల్ అంటే లేడీస్కి 50 తర్వాత పీరియడ్ పోతున్నాయి, మెనోపాజ్ వచ్చేస్తుంది,
మెనోపాజ్లో ఐడియలీ బ్లీడింగ్ స్టుడ్ స్టాప్. బట్ ఒకవేళ మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయింది 50, 60, 70 ఏజ్లో, దట్ కుడ్ బి అ సైన్ ఆఫ్ యూట్రైన్ క్యాన్సర్, అగైన్ డేంజర్ సైన్. అండ్ అదర్ ఈజ్ క్రానిక్ కఫ్, అంటే దగ్గు ఉంది, కొద్దిగా నడుస్తే ఆయాసం వస్తుంది, 3 months 4 months అయింది, ఇట్ ఈస్ నాట్ కమింగ్ డౌన్, మెడిసిన్ తీసుకున్నాను బట్ ఇట్స్ నాట్ కమింగ్ డౌన్, ఇట్ కుడ్ బి అ సైన్ ఆఫ్ లంగ్ క్యాన్సర్. సో దీస్ unnecessary weight loss, 10% significant weight loss in 1 month or 3 months. అంటే సపోజ్ మై వెయిట్ ఈజ్ 60, సడన్గా నా వెయిట్ 55 వచ్చింది, 50 వచ్చింది విదౌట్ ఎనీ రీజన్, ఆకలి లేదు, వెయిట్ లాస్ అయిపోతుంది, దట్ కుడ్ బి అ సైన్ ఆఫ్ అడ్వాన్స్ క్యాన్సర్. సో దీస్ ఆర్ ఆల్ జనరల్గా డేంజర్ సైన్స్. వెన్ యూ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ ఆర్ అట్లా ప్రాబ్లం ఉంటే ప్లీజ్ కన్సల్ట్ ద డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. అసలు ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ ఈ టైప్ ఆఫ్ టెస్ట్స్ ఉంటాయని మాకు చెప్పినందుకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సపరేట్ డైట్ ఏమైనా ఉంటుందా సార్ ప్రివెంట్ చేయడానికి? ఎస్, దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్ నాకు అందరు అడుగుతుంది. ఎనీ పేషెంట్ విల్ కమ్ టు మీ, అన్నీ చెప్పిన తర్వాత సార్ మరి డయట్ గురించి ఏం చెప్తారా అండి అంటే, టు ద ఎక్స్టెంట్ గుట్కా వాళ్ళ, ఈ తంబాకు వాళ్ళ, డ్రగ్స్ వాళ్ళ, ఆర్ ఆల్ దీస్ జంక్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కదా చాలామందికి. సో అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏం తినాలి అడుగుతారంటే, బాబు ఫస్ట్ ఇది బంద్ చేయండి, దెన్ యూ ఆస్క్ వాట్ టు ఈట్. సో మై ఆన్సర్ ఈస్ దాట్. అండ్ ఆఫ్టర్ దట్ ఆల్సో పేషెంట్ వోంట్ స్టాప్, ఇంకా అడుగుతూనే ఉంటారు. సో వాట్ ఐ టెల్ దెమ్, మీకు ఏం తెలియని తినండి, డోంట్ ఈట్ మై హెడ్. అట్లా చెప్తున్నా. దిస్ ఇస్ జస్ట్ జోక్ అపార్ట్, బట్ వెరీ ఇంపార్టెంట్. మన ఇండియాలో ఆయుర్వేదాలో ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ సేయింగ్, వాట్ గోస్ ఇన్ విల్ కమ్ అవుట్, వాట్ యూ ఈట్ సో దట్ యూ బికమ్. మనం ఏం తింటున్నా దాన్ని బట్టి మన మెంటాలిటీ ఉంటుంది, మన బాడీ ఫిజిక్ అట్లా ఉంటుంది, మన ఇమోషన్స్ అట్లా ఉంటుంది. దేర్ ఆర్ 3 types ఆఫ్ డయట్స్ ఆయుర్వేదాలు చెప్పింది. సాత్విక్ ఫుడ్, తామసిక్ ఫుడ్, రాజసిక్ ఫుడ్. సో మనం సాత్విక్ అంటే హెల్తీ డయట్, తామసిక్ అంటే ఎక్కువ స్పైసీ నాన్ వెజ్, తామసీ డయట్ అంటే మీ అనిమలిస్టిక్ బిహేవియర్ అయిపోతుంది, యూ బికమ్ అగ్రెసివ్, యూ బికమ్ ఆల్ ద రాంగ్ థింగ్స్ వచ్చేస్తుంది. రాజసి అంటే లగ్జరియస్, అంటే అన్నెసెసరీ ఎక్స్ట్రా ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్. ఐఎమ్ గివింగ్ ఇన్ టు ద కంటెంపరీ మన లైఫ్లో చెప్తున్నా. సో దీస్ ఆర్ ఆల్ 3 డయట్స్ వే బ్యాక్ దే హ్యావ్ డిస్క్రైబ్డ్ ఇన్ ఆయుర్వేద. సో బెస్ట్ డయట్ అడ్వైస్ I give is, it's not vegan diet or it's not Mediterranean diet or it's not keto diet. What our grandparents, mana tata, mana dadi, mana elder ancestors wala intlo what they ate, manam ade tinte, that is the best diet. And I tell what grows locally, అంటే మీ హైదరాబాద్లో, మీ తెలంగాణ స్టేట్లో, ఆంధ్రాలో లోకలీ ఏం వస్తుంది మన సాయిల్లో, that is the best diet for you, because it is a part of evolution. అంటే it is not మనం చెప్తా కదా రైస్ ఎక్కువ తినకూడదు, బట్ రైస్ ఈజ్ అ స్టేపుల్ డయట్ ఫర్ మన ఆంధ్ర, తెలంగాణ, సౌత్ ఇండియా. నార్త్కి డిఫరెంట్ డయట్ ఉంటుంది. సో వాట్ గ్రోస్ లోకలీ అవైలబుల్, అదే బెస్ట్ డయట్ ఫర్ యూ. అండ్ వాట్ యువర్ ఎన్సెస్టర్స్ ఎయిట్, దట్ ఈస్ ద బెస్ట్ డయట్ ఫర్ యూ. ఇంపార్టెంట్ హోమ్ ఫుడ్. సో దాంట్లో బెస్ట్ ఈజ్ లో కార్బోహైడ్రేట్ డయట్. ఇప్పుడు దర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ హై గ్లైసెమిక్ ఇండెక్స్. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం కార్బోహైడ్రేట్ అంటే మన నార్మల్ ఇది రైస్, వీట్ ఎక్కువ తింటుకుంటే, ఆర్ ఈ మైదా, బ్రెడ్, బిస్కెట్స్ ఇవన్నీ ఎక్కువ తింటుంటే మన షుగర్ ఇమీడియట్ పెరిగిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్లైసెమిక్ ఇండెక్స్. అండ్ ఇట్ కెన్ కాజ్ ఇన్ఫ్లమేషన్ ఇన్ బాడీ. మన బాడీలో ఆర్గన్స్లో ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది, దాహం వచ్చేస్తుంది. అండ్ దట్ కుడ్ బి ఎ వన్ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్ ఫర్ నాట్ ఓన్లీ క్యాన్సర్ బట్ ఆల్ ద డిసీజెస్. సో మన లో జిఐ ఇండెక్స్ ఫుడ్ ఉండాలి, అంటే లో కార్బోహైడ్రేట్ డయట్ ఉండాలి, అంటే రైస్ తక్కువ, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ మోడరేషన్, ఇట్స్ నాట్ ఎక్స్ట్రీమ్. నా దగ్గర చాలామంది
Dieting is not eating less. Dieting is eating right food. ఇప్పుడు దెర్ ఇస్ అ ఫ్యాడ్ ఇన్ యంగ్ గర్ల్స్ ఆర్ ఐఎమ్ డూయింగ్ డయట్, ఐఎమ్ వెరీ డయట్ కాన్షియస్. బట్ నేను చూశాను వాళ్ళకి అనిమియా ఉంటుంది, వాళ్ళకి బ్లడ్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది, బికాస్ దే ఈట్ లెస్. బట్ ఈట్ లెస్ ఈజ్ నాట్ ఈటింగ్ లెస్, ఈటింగ్ ప్రాపర్. మీ అన్నీ విటామిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫ్యాట్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి అండర్ ప్రాపర్ ప్రపోర్షన్ కదా. మన అన్ని బాడీకి కావాలి కదా, యూ కాంట్ లీవ్ ఇట్. సో అన్నీ ప్రపోర్షన్లో తినాలి. సో హోమ్ ఫుడ్ ఉండాలి, ఎక్కువ స్పైసీ, మిర్చి, కారం, ఆయిల్, ఫ్యాట్ ఫుడ్ తగ్గించేయాలి. బయట బేకరీ ఐటమ్స్, మైదా, బ్రెడ్, బిస్కెట్, కేక్, సమోసాలు, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, they're all bad. They create more inflammation in the body. Third, more of natural diet. Be close to the nature. అంటే న్యాచురల్ మన కూరగాయ, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సలాడ్, స్ప్రౌట్స్, ఆల్ దీస్ థింగ్స్ షుడ్ బి ద మిల్లెట్స్. ఇవన్నీ మన రొటీన్ డయట్స్లో ఉండాలి. ఫోర్త్ ఈజ్ ఈట్ లెస్. ఎవ్రీబడి విల్ మీరు చూడండి డయట్ అడ్వైస్లో everybody will tell you eat this, don't eat this, but nobody will tell you eat less, eat in proportion. Because normally my appetite is very less, but because the food is tasty, we just keep on eating. Third important thing is everybody will tell you ఇది తీసుకోండి, ఇది కూడదు, but they will not tell you proper schedule ఉండాలి. మార్నింగ్ 9 o'clock అంటే 9 o'clock, ఈవినింగ్ 7 o'clock అంటే 7 o'clock. మనం వెనెవర్ వీ గెట్ వీ ఈట్. రాత్రి 9 o'clock, 10 o'clock, మిడ్ నైట్ బిర్యానీ ఉంది కదా మన దగ్గర, మిడ్ నైట్ బిర్యానీ ఆర్ బ్రంచ్, సండే బ్రంచ్. ఒక ప్రాపర్ షెడ్యూల్ ఉంటే మీ బాడీ మన బాడీ ఈజ్ ఆల్సో వన్ ఫ్యాక్టరీ ఆర్ వన్ ఇండస్ట్రీ, వన్ ఆఫీస్. సపోజ్ మీ ఆఫీస్ ఉంది, ఓకే, మీ ఆఫీస్లో వన్ బాయ్ ఈజ్ కమింగ్ యాజ్ 8 o'clock, వన్ బాయ్ ఈజ్ కమింగ్ ఎట్ 10 o'clock, వన్ బాయ్ ఈజ్ కమింగ్ ఎట్ 2 o'clock, one boy is going at 4 o'clock. What you will tell as a owner, boss, బాబు టైం టు రావాలి, టైం పోవాలి, అట్లా నడవదు, దిస్ ఇస్ నాట్ యువర్ హోమ్ చెప్తారు కదా. సేమ్ థింగ్ మన బాడీ ఈజ్ ఆల్సో వన్ ఫ్యాక్టరీ, వన్ ఆఫీస్. మీ మైండ్లో వచ్చే అట్లా యూ కాంట్ ఈట్ 8 o'clock, మళ్ళీ ఫాస్టింగ్, మళ్ళీ తిన్నా, మళ్ళీ ఫాస్టింగ్. అంటే మీ బాడీకి ఒక అలవాటు ఉండాలి. 10 o'clock నౌ దిస్ మ్యాన్ విల్ ఈట్ అంటే బాడీ విల్ కీప్ ప్రిపేరింగ్ ద జ్యూసెస్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద డైజెషన్. ఒక బెడ్ తయారవుతుంది, ఒక దాంట్లో ఇట్ కీప్స్ ప్రిపేర్డ్నెస్. సో యూ హ్యావ్ టు ఫాలో వన్ షెడ్యూల్, డిసిప్లిన్ ఉండాలి, ప్రపోర్షనేట్ ఉండాలి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రాదర్ దెన్ ఓన్లీ డయట్. సో ఐ హోప్ మన వ్యూవర్స్ అండ్ మన సబ్స్క్రైబర్స్ దే అండర్స్టూడ్ అబౌట్ ద కన్సెప్ట్ ఆఫ్ డయట్. అండ్ everything under moderation is good, everything is under excess is bad. Everything what locally, what our ancestors, what our home food unte manchadi. And follow 80% 20% rule. Pareto, Pareto is a Greek philosopher. He has given beautiful rule in life. 80% 20%. 80% you live right, 20% will be taken care of. My intimate 80% you eat healthy food, proper food. ఒక 20% ఇట్స్ ఓకే. సమ్టైమ్ ఫ్రీక్ అవుట్, సమ్టైమ్ యూ డూ పార్టీ, సమ్టైమ్ యూ ఈట్ లిటిల్ 2 సమోసాస్ ఎక్కువ, అట్లా ఏం ప్రాబ్లం లేదు. బట్ ప్రొవైడెడ్ మీరు వీక్లీ 5-6 days యు ఆర్ ఈటింగ్ గుడ్ ఫుడ్, one day at least we can allow you to freak out and enjoy the life also. You can give test budki kuddiga feel ivvachu, but provided you do 80% your job proper. I think it has given you the nutshell. అండ్ మా అమ్మ ఎప్పుడు చెప్తుండే సార్, కరేపాకు తింటే క్యాన్సర్ రాదో లేదా ఉన్న సెల్స్ని ఇచ్చేస్తుంది. ఇజ్ ఇట్ ట్రూ ఆర్ మిత్ సార్? I'll tell you one quote. Make your kitchen as a pharmacy. అంటే మెడిసిన్ సెపరేట్ ఎక్స్ట్రా తినడానికి తీసుకోవడానికి అవసరం లేదు. మన ఇంట్లో ఇండియన్ సిస్టమ్ ఈజ్ సో గుడ్. మన భారతదేశంలో వీ గెట్ సో మెనీ స్పైసెస్. ఈ కరివేపాకు, కొత్తిమీర్, గార్లిక్, అద్రక్, అల్లం, దెన్ టర్మరిక్, ధనియా, ఆల్ దీస్ ఆర్ వెరీ గుడ్. బ్లాక్ పెప్పర్,
all these are very good for lavang, ilaichi, dalchini. So if we use our own natural ingredients in a right proportion, they all are good. Tulsi, pudina, iyanne lemkai, lemon, all these are very good for health. So if you take this in proper proportion without, దానికి డీప్ ఫ్రై చేయకుండా ఆర్ ప్రాసెసింగ్, అన్ప్రాసెస్డ్, ఎక్కువ ప్రాసెస్ చేస్తే ఇట్ విల్ బర్న్ ఆల్ ద న్యూట్రియన్స్, క్యాలరీస్, మినరల్స్ అన్నీ బర్న్ అయిపోతుంది. సో యూ టు ఈట్ ఇట్ రా సో దట్ ఇట్ విల్ హెల్ప్ టు ద బాడీ. సో మీరు చెప్తున్నట్టు కరెక్ట్. ఆల్ మెడిసినల్, మన ఆయుర్వేద ఈజ్ బేస్డ్ ఆన్ వాట్? ఆల్ దీస్ ప్లాంట్స్ ఓన్లీ కదా. ఎవ్రీ ప్లాంట్ హ్యాస్ సమ్ మెడిసినల్ ప్రాపర్టీ. సో ఎవ్రీథింగ్ ఇఫ్ వీ టేక్ అండర్ ప్రాపర్లీ దానికి చూసి తీసుకుంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. సో సెలబ్రిటీస్ విషయానికి వస్తే మన ఏఎన్ఆర్ గారు అండ్ ఆల్సో యువరాజ్ సింగ్ గారు, అలాగే మనీషా కొయిరాలా, వీళ్ళందరికీ ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ వచ్చింది సార్. అసలు ఎలా ఏఎన్ఆర్ గారికి అసలు ఏమైంది? కరెక్ట్, బికాజ్ మీడియాలో ఇవన్నీ సర్క్యులేట్ అవుతుంటుంది. మనీషా కొయిరాలా, సోనాలి బెంద్రే, యువరాజ్ సింగ్, ఏఎన్ఆర్ గారు. సో ఆల్ దీస్ ఆర్ సెలబ్రిటీస్ హూ గాట్ ద క్యాన్సర్. మనీషా కొయిరాలాకి చాలా బ్యూటిఫుల్ ఇన్స్పైరింగ్ స్టోరీ ఉంది. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఫేమస్ యాక్ట్రెస్ ఇన్ ఇండియన్ సినిమా. షీ గాట్ ఓవేరియన్ క్యాన్సర్ ఇన్ స్టేజ్ 3. అంటే ఇట్ వాజ్ ఆల్రెడీ స్ప్రెడ్ ఫ్రమ్ ద ఓవరీ అంటే బీజం, మన గర్భసంచి బీజం, ఓవరీస్. ఆ క్యాన్సర్ వచ్చేసి ఇట్ వాజ్ ఆల్రెడీ స్ప్రెడ్ టు ద అబ్డామెన్, 3rd స్టేజ్లో. And then she received first chemotherapy, then surgery, and then again chemotherapy. It was little long period, but she was so low that time. And as I told you, emotionally chala break అయిపోతున్నారు కదా. But she courageously crossed that phase. She took it very positively. She came out of the cancer, and now she is like brand ambassador for ovarian cancer. She arrange, marathons or create awareness about cancer and all those things. And she has written book also, written very nice book. The pair of that book is Healed, HEALD, ante I'm cured. Very inspiring book of her cancer journey. I think all of you should read, not only for the cancer thing, but it's like one motivation and inspiration for all. So that was about Manisha Koirala. Then Sonali Bendre, again one more actress. She had stage 4 endometrial cancer, uterine cancer, metastatic, and already it was spread. So she went to US and she took multiple chemotherapies, targeted therapies, and she also came out nicely. And she's also doing fantastic job. Then Yuvraj Singh, Singh, Indian great cricket player. వాళ్ళకి కూడా చాలా రేర్ క్యాన్సర్ వచ్చిందండి. ఇట్ వాజ్ మీడియాస్టినల్ జర్మ్ సెల్ ట్యూమర్, అంటే వెరీ రేర్ ట్యూమర్. ఫర్ ఎగ్జాంపుల్ మన టెస్టిక్యులర్ సెల్స్ దే ఆర్ అబ్నార్మలీ ప్రెజెంట్ ఇన్ టు ద మీడియాస్టినమ్. అంటే చెస్ట్ లోపల టెస్టిక్యులర్ సెల్స్ ఆర్ ప్రెజెంట్ అండ్ దే బికమ్ క్యాన్సరస్. వెరీ రేర్ కండిషన్. సో హీ అండర్వెంట్ chemotherapy, radiation. So and then he came out nicely, and few years back he was the best T20 player. Maximum auction వాళ్ళ కోసం వచ్చింది, some few crores after getting treated from the cancer. So these are all inspiring stories at January's. మన ఏఎన్ఆర్ గారికి colorectal cancer వచ్చింది, and then he also did fairly good. So these are all celebrities. They are giving message to the society, because మనం సెలబ్రిటీస్ అంటే ఒక ఐకాన్ లాగా, మన యంగ్ జనరేషన్ దే లుక్ అట్ ద సెలబ్రిటీ యాజ్ అ ఐకాన్, యాజ్ అ ఐడియల్, యాజ్ అ రోల్ మోడల్ టు ఫాలో. సో వీ షుడ్ నాట్ ఫాలో ద బ్యాడ్ థింగ్స్, దట్ యాక్టర్ ఈస్ స్మోకింగ్ సో ఐ విల్ స్మోక్. సో దిస్ ఈస్ బ్యాడ్ థింగ్ టు ఫాలో. there are so many good things also. You follow those things like inspiring stories, motivational stories. You make them your brand ambassador and follow their how from down their resilience back, how they rebounds back in the life, and then you also modify your lifestyle. You also live in the same way so that you will not also have a problem. So I think I have immense respect for all these cancer patients, of my patients and all other patients, because they're like
ideal role models. And what we need in the today's society is, I always, Barry Lopez, he's an American philosopher. What he says is, it's not the food, oxygen, air is required to live a human life. Human life need motivating, inspiring stories to live life. సో ప్రతి ఒక్కగా ఒక ఎవ్రీ హిస్టరీ, ఎవ్రీ పర్సన్ హ్యాస్ హిజ్ ఓన్ స్ట్రగల్, ఓన్ హిస్టరీ. సో ఇట్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ అ పాజిటివ్ వే సో దట్ వీ కెన్ ఆల్సో బి అ రోల్ మోడల్ టు ద సొసైటీ. అవును సార్, కరెక్టే సార్. అండ్ ఇప్పుడు నార్మల్గా మీ జర్నీ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ జర్నీ. ఎస్. అండ్ మీరు ఆ 20 years జర్నీలో మెమరబుల్ పేషెంట్ ఎవరైనా ఉన్నారా? ఎస్, చాలామంది అండి. ఎందుకంటే క్లాస్లో ఒక స్టూడెంట్ మనకి టాప్ స్టూడెంట్ లేదంటే ఇష్టమైన స్టూడెంట్ ఉంటారు టీచర్కి. సో మీ జర్నీలో? ఎస్, ఐ టెల్ యూ 1 or 2 బ్యూటిఫుల్ స్టోరీస్, పేషెంట్స్ ఫర్ మీ. వన్ ఫ్రమ్ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్. అంటే the surgery was so complicated, it was very difficult. 20-year-old girl, she had a kidney tumor which was spread from the kidney to the liver up to the heart. So, and she was only 20 years old. Very, very complicated case because now మనం ట్రీట్మెంట్ చేయాలంటే ఇట్ వాజ్ వెరీ రేర్ ట్యూమర్, ఈవింగ్ సార్కోమా. నార్మల్గా ఈ ఈవింగ్ సార్కోమా విల్ కమ్ ఇన్ టు ద బోన్స్, బట్ ఫర్ దట్ గర్ల్ ఇట్ కేమ్ ఇన్ టు ద కిడ్నీ, అబ్నార్మల్. అండ్ దెన్ ఆన్ టాప్ ఆఫ్ దట్ అది ఆల్రెడీ 4th stage, ఫ్రమ్ కిడ్నీ టు లంగ్, టు లివర్, టు లంగ్ అండ్ టు ద హార్ట్ వరకు స్ప్రెడ్ అయింది. సో వీ గేవ్ హర్ ఇనిషియలీ 8 cycles ఆఫ్ కీమోథెరపీ. దానికి డౌన్ స్టేజ్ చేశాను. తర్వాత సర్జరీ వాజ్ వెరీ కాంప్లికేటెడ్ బికాజ్ మనకి కిడ్నీ తీయాలి, కిడ్నీ పక్కన లింఫ్ నోడ్స్ ఉన్నాయి, స్ప్రెడ్ ఉంది, అదే తీయాలి. ద ట్యూమర్ వాజ్ ఫ్రమ్ ద లివర్ టు ద లంగ్ టు ద హార్ట్ వరకు స్ప్రెడ్ అయింది లోపల నుంచి. సో వీ హ్యావ్ టు రిమూవ్ ఆల్ ద ట్యూమర్ సెల్స్ రైట్ ఫ్రమ్ ద రైట్ ఎట్రియం, అంటే హార్ట్ పార్ట్ నుంచి వీ హ్యావ్ టు రిమూవ్ ఇట్. సో ఇట్ వాజ్ వెరీ కాంప్లికేటెడ్, ఛాలెంజింగ్ కేస్. ఫర్ ఐ థింక్ అరౌండ్ 8 to 10 hours వీ ఆపరేటెడ్. మల్టిపుల్ డాక్టర్స్, అంటే కార్డియాక్ డాక్టర్, లివర్ డాక్టర్, నేను ఆంకాలజిస్ట్, ఒక 4-5 పెద్ద ఎక్స్పీరియన్స్ డాక్టర్ టీమ్ తోటి అది మేజర్ సర్జరీ చేశాను రీసెంట్గా. అండ్ దట్ గర్ల్ ఈజ్ వెరీ ఫైన్ నౌ, షీ ఈజ్ వెరీ డూయింగ్ హర్ గ్రేట్ థింగ్స్ ఇన్ లైఫ్. సో దట్ వాజ్ అ టెక్నికల్ ఛాలెంజింగ్ పార్ట్ ఆఫ్ ద సర్జరీ. లాట్ ఆఫ్ ప్లానింగ్ వెంట్ బిహైండ్, అండ్ మల్టిపుల్, అంటే సిటీ స్కాన్, MRI, how to remove it, how to clean it, and అన్నీ ఒక పెద్ద అయింది అది. దట్ వాజ్ వన్ ఛాలెంజింగ్ కేస్. సెకండ్ కేస్, ఇట్ గివ్స్ యూ యునో వై యూ బికేమ్ డాక్టర్. అంటే ఇట్ ఈస్ హార్ట్ టచింగ్. వన్ పేషెంట్, హీఈస్ అ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇన్ కార్పొరేట్ బిగ్ 4లో. దిస్ స్టోరీ ఈస్ ఫ్రమ్ ఐ థింక్ 7-8 years బ్యాక్. యంగ్, only say 30 years old, recently married, and he developed testicular cancer, testis ki. So now imagine, he's young, he's just married, ఇంకా ఫ్యామిలీ ప్లాన్ చేయాలి, పిల్లలు ఇవన్నీ ఉంటుంది, ప్లస్ వాళ్ళ పేరెంట్స్ ఈ ఏజ్లో ఎట్లా టెస్టిక్యులర్ క్యాన్సర్, హౌ హిజ్ లైఫ్ విల్ బీ. సో దానికి వీ ప్లాన్డ్ ఇట్ ఇన్ ఎ వెరీ బ్యూటిఫుల్ వే. Because now testicular cancer ki we have to do surgery, we have to remove the testes, we have to give chemotherapy. So what happens is, if we remove the testes, the sperm production comes down. After giving chemotherapy, the spermatogony, ante again the sperm maturity, because నేను చెప్పాను కదా, క్యాన్సర్ విల్ యాక్ట్ ఆన్ క్యాన్సర్ సెల్ ఆల్సో, కీమోథెరపీ విల్ యాక్ట్ ఆన్ క్యాన్సర్ సెల్ ఆల్సో అండ్ నార్మల్ సెల్స్ ఆల్సో. సో chemotherapy will act on the testes and sperm count will go. So now imagine I have to do a procedure to remove the testes. On top of that we have to give chemotherapy which will reduce further sperm count. He is recently married, inka pillal ledu. What you should do? So what we did is, initially we did sperm banking. So wala sperm తీసుకొని we kept into the bank. Now like there are
బ్యాంక్ స్పర్మ్ బ్యాంక్స్ ఇన్ఫర్టిలిటీకి యూజ్ చేస్తారు కదా. స్పర్మ్ బ్యాంకింగ్లో వీ టుక్ ద స్పర్మ్ అండ్ వీ డిడ్ ద స్పర్మ్ బ్యాంకింగ్ సో దట్ ఇన్ ఫ్యూచర్ ఇన్ కేస్ హీ హ్యాస్ అ లో స్పర్మ్ కౌంట్ ఆర్ ఫర్టిలిటీ ఇష్యూ ఉంటే వీ కెన్ యూజ్ దట్ స్పర్మ్ కౌంట్. దెన్ వీ డిడ్ టెస్టిక్యులర్ సర్జరీ, హీ అండర్వెంట్ థెరపీ and we told him 2 years don't plan anything, after 2 years we'll see. So anne 2-3 years treatment ayindi, PET scan anne, once we make that everything is normal, now they are ready for the next family kosam, then we took those sperms and then we did in vitro fertilization ante test tube baby laga, and then after few days he become father. So that was when after that he came to our OPD and office with the sweet box telling that, doctor, thank you very much that with all the planning, cancer also cured, married life is good, family good, everything, and the best part is their grandparents ante wala patient's father mother, now they have a grandkid, correct? So such kind of beautiful, that's why sometimes we feel, yes, the blessings are different things apart from your regular professional things. This kind of moments, this kind of special moments, they give us fulfillment, satisfaction, why we are and what we are doing and how best we can do it. So these are few patients who are, one more patient from Kenya, she's also a big tumor into the thigh. It was again rare tumor. She came from Kenya, 1,200 miles away from Kenya to India to us. We did, the amputation because it was recurrent tumor. We have to unfortunately cut the limb. She was only same 20-30 years old. Then we did, we put artificial prosthesis so that she can walk. And after that, she participated in swimming, running, and she win a medal, and she then sent me a mail with the photos that, doctor, in spite of having amputation, but I am doing so great in my life. I have won all the competition, I am good at studies, I have won the swimming race on one leg, running race on one leg. So such kind of stories, beautiful stories, they give us so much satisfaction. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సక్సెస్ స్టోరీస్ సార్. ఇక ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, అడ్వైస్ టు ద పీపుల్ నా, ఇప్పుడున్న జనరేషన్ కానీ ఇప్పుడున్న మాకు కానీ మీరు ఇచ్చే అడ్వైస్. ఎస్, ఐ థింక్ 90% యూ ఆల్ నో ఎట్లా ఉండాలి, ఏం తినాలి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, అందరికీ తెలుసు. ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ ఇంప్లిమెంటేషన్, కరెక్ట్? డయట్ అందరికీ తెలుసు ఏం తినాలి. అడిక్షన్స్, వీ షుడ్ నాట్ స్మోక్, వీ షుడ్ నాట్ డ్రింక్, వీ షుడ్ నాట్ డూ ఆల్ దోస్ థింగ్స్ అందరికీ తెలుసు. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ఇంప్లిమెంటేషన్. వీ ఆల్ నో దట్ అవర్ వెయిట్ షుడ్ బి అండర్ కంట్రోల్, ఒబెసిటీ రాకుండా ఉండాలి, వెయిట్ అండర్ కంట్రోల్ ఉండాలి, బట్ కష్టం. ఎక్సర్సైజ్ చేయాలి, వీ ఆల్ నో, బట్ ఇంప్లిమెంటేషన్. సో ఐ think my advice is, see, daily I see many patients in my ICU, in my intensive care unit. All the patients, వాళ్ళ రిలేటివ్స్ బయట, నేను రౌండ్ చేసి బయట వస్తా కదా, ఒక పేషెంట్ సర్జరీ చేసా, ఈజ్ ఆన్ ద వెంటిలేటర్ ఇన్సైడ్ ద ఐసీయూ, వెరీ క్రిటికల్. ఇప్పుడు పరిస్థితి చాలా క్రిటికల్ ఉంది, 90% సక్సెస్ రావు, 10% వస్తే బయట వస్తుంది, లైక్ దట్ సిచ్యువేషన్. సో మళ్ళీ బయట వస్తే అందరు, ఆల్ ద రిలేటివ్స్ ఆర్ దేర్, వాళ్ళు అడుగుతున్నారు, మరి డాక్టర్ ఏం పరిస్థితి, ఏం ఎట్లా ఏం, అండ్ దే ఆల్ ఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. దేవుడికి ప్రార్థన చేస్తుంటారు. మ్యాక్సిమం ప్రేయర్స్ హ్యాపన్ ఇన్ ద హాస్పిటల్. ఇట్స్ నాట్ ఇన్ ద టెంపుల్, ఇట్స్ నాట్ ఇన్ ద చర్చ్, ఇట్స్ నాట్ ఇన్ ద మాస్క్. మన అందరికీ దేవుడికి ప్రార్థన maximum they happens in the hospital, and they all are praying for your betterment, correct? Mana relative unte, ma wife, kid, father, mother, they all are praying for you, for your coming out of the ICU. So na advice to the young generation is the same. No fault of yours, they are suffering. You engage in all bad activities,
you smoked, you drank, you did all the మీరు కేర్ తీసుకోలేమి హెల్త్ గురించి, బట్ బికాస్ ఆఫ్ యువర్ irresponsible behavior, your wife, your kids, your relatives, they are suffering. So why you make them suffer? Correct? So please be careful about your choices, what you eat, what you do, how you do your stress management. Stress andarki untundi. You have stress, I have stress, andarki untundi. But that doesn't mean you go and smoke it. But that doesn't mean you go and drink and enjoy. To manage the stress is important. That is very, very important. So regular physical activity, whatever you want. Okay, 20 minutes walking, gym, or playing shuttle, or dance. Chala girls or ladies ki dance is very favorite. So whatever activity you want to do, 20 minutes a day, at least for 5 days a week. It's not I am saying, it's our medical science is saying. Some physical activity, simple things. Don't use the lift. Go 4-5 floors by staircase. Do pranayama whenever you're in the office. Do some meditate. It's not only morning only cheyali atla em levu. When you are relaxed, calm, just close your eyes, do some deep breathing exercise, do some meditation. All these are stress release. Second, eat good food, nutritious food, locally available food. Avoid outside food, deep fried items, and all the junk foods. Sometimes okay, you can take it, but third, eat under moderation. Not very big, not very full plate, but not very small. Dieting is not eating less, it is eating proper diet. Fourth, leave away all the addictions. If you are not smoking, don't start. If you are smoking, quit it. Again, one more story. There was a cowboy in US who used to do advertisement for the Marlboro cigarette company. There's cigarette company Marlboro. So he used to do advertisement for that when he was young. You can see in the internet a cowboy on the horse, cap, goggle, and smoking kind of thing. At the age of 60, he died because of lung cancer. So the lesson here is, the one who used to do advertisement for the cigarette company for smoking, he himself died because of lung cancer. So what message he has given? If you are smoking, quit. If you are not smoking, don't start. So all these addictions, keep away from yourself from the addictions. Keep your weight under control. Your BMI, body mass index, under 20 to 25. Okay, simple formula చెప్తా. Weight under control. Your height in centimeter minus 100 should be your maximum weight. Ante suppose my height is 5 feet 10 inches. That becomes 175 centimeter. 175 centimeter minus 100, 75. So 75 should be my maximum weight. I should not cross that. I am now 68. So like that, you all should do your own calculations. Height in centimeter minus 100 should be your maximum weight. And then do all the routine activities, stress-free life, take care of your own body, take care of your loved ones. And very important is screening. Every year you should do your health checkup, not only for cancer, but all the diabetes, blood pressure, cardiac, cholesterol, vitamins, everything. And on that, screening for mammography, prostate, and all that already I told. Gift yourself a screening or test on your birthday or on your marriage anniversary, or take your parents, papa, mummy, father, mother, వాళ్ళకి every year their birthday anniversaries ki oka health checkup చేస్తే ఇవ్వండి. That will be the most beautiful gift from you to your loved ones. And very important, from this podcast I am telling you, do your health insurance, because healthcare cost is going every year by for 10 to 15%. Inflation is around 6 to 7%, but healthcare inflation is 10 to 15%. Ante today any treatment which is happening in 100 rupees, next year it will be 115 rupees minimum. So
and day by day the drugs cost, the medical bill, the facilities, everything is becoming costly. So you should have your own insurance, secure yourself, because it is emergency. You can't, end time lo problem unte you can't run around and get the money and all those things. If you have corporate insurance, well and good, but please do your own health insurance along with your family with some lump sum amount, so that you can avail the best treatment at the best hospital at the best infrastructure. So I think this advice, or I can say pearls of wisdom, or some my takeaways from this podcast, if you all can take, I think this is the success of the podcast, my bro show. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రీసెంట్గా రష్యాలో వ్యాక్సిన్ కనుక్కున్నారని విన్నాం సార్. అది ఏంటి సార్? అది ఇండియాలో లాంచ్ అవుద్దా, లేదంటే దానికి అది ఏంటనేది ఒకసారి చెప్పండి సార్. Yes, it is last September nunchi it is running into the social media and all those channels. Yes, that is mRNA vaccine. Manam COVID time lo we got the vaccines. So that was mRNA vaccine. So now they have did some studies and trials, and konna cancer patients ki they have used it. It's still not under commercial. It's still there, a lot of research is going on. They have used it into the preclinical stage, ante animals lo or volunteers lo they have used, but still they have shown some positive results. The cancer, 4th stage cancer, it is under control, but not completely cured, but still definitely under control. So it's still chala long time undi that has to come into the human trials and then commercial use for all the society, general janalki use ki rawadaniki it will take some time, because it has to be studied in little broader way. There are many drug, there is the FDA, so you have to get the approval from the federal drug agencies and all authorities, and then it will come. Like that in India also it will come, but it will take some time. So vaccine is what vaccine is. It's an innovative vaccine. See, I told you the genes. So DNAs, RNAs. RNAs lo there are 3 types. One type is mRNA, ante messenger RNA. What happens? There is something called as passport of any cell, or something called as kundali. Kundali bhavishyalo ante మీ స్టార్స్, జాతకం, ఒక మీ డేటా. సో మీ డేటా ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ as passport of cell. And there is something called as messenger, ante postman. For example, from one area it will take information and it will give to the next person the information. That is a messenger, postman. Mana email laga. If I am writing email to you, you are messenger, I am messenger. So that mRNA is a messenger. So that takes the RNAs and it gives to the cell for building the proteins. So ఆ ప్రోటీన్స్లో ఎక్కడ అబ్నార్మల్ బ్లాక్ ఉంటే, ప్రాబ్లం ఉంటే క్యాన్సర్ వస్తుంది. సో వెన్ you repair that protein or that AGTC sequence, automatically the cancer will be under control. So that is the mRNA vaccine. That is under still trial. It will take little time, but yes, it has created a positive hope in so many patients, so many lives of the patients. I am very hopeful about it. రావచ్చు in recent time. I think అట్లా ఒక వ్యాక్సిన్ ఉంటే it will be great, but it doesn't give you the freedom of non-irresponsible behavior. లేదు నాకు వ్యాక్సిన్ ఉంది కదా, నేను అట్లని వాడతా, అట్లని చేస్తా, అట్లనే ఐ విల్ బీ అంటే ఏదైనా తింటా, ఏదైనా అట్లా కాదు. ఇట్ ఈస్ one avenue is opening up. If there is any problem, we can have that. So it is coming. Maybe we will hear the good news in few years. I am hopeful about it. But sir, we are also hoping for that, sir. Yes. తొందరగా రావాలని. And thank you for joining us and giving valuable information, sir. Thank you so much. And మీరు ఒక బుక్ రాశారు సార్, ఐఎమ్ అన్స్టాపబుల్ అని. సో ఆ బుక్ ఏంటి సార్ అసలు దాన్ని? ఎస్. సో ఇది ఐఎమ్ అన్స్టాపబుల్ బుక్. ఇఫ్ యూ రీడ్ ఇట్, టుగెదర్ వీ క్యాన్ అంటే అది క్యాన్ ఈజ్ ఐ హ్యావ్ స్లాష్డ్ ఇట్. క్యాన్సర్లో
cancer, I have striked it. So together we can. And I am unstoppable it is a book. అంటే నాకు చాలా పేషెంట్స్ వస్తాయి కదా, సో దాంట్లో ఐ టోల్డ్ మై పేషెంట్స్ టు రైట్ దేర్ ఓన్ జర్నీ ఇన్ దేర్ ఎమోషన్స్. వాళ్ళ క్యాన్సర్ ఎట్లా వచ్చింది, హౌ దే వెంట్ త్రూ ద ఎమోషన్స్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దే ఫేస్డ్. So all these things I told them to write. So this is beautiful, inspiring stories of few of our cancer warriors who have fought this and they came successfully. And they are, many of them are teacher, entrepreneur, businessman, NRIs, African patients, child, 10 years child to 80 years patient. So all that, their journey, quite motivating and inspiring journey. Second part is జనరల్ అవేర్నెస్ అబౌట్ క్యాన్సర్. మనం మాట్లాడాను కదా, క్యాన్సర్ అంటే ఎందుకు వస్తుంది, ప్రివెన్షన్, కీమోథెరపీ, లేమ్యాన్ లాంగ్వేజ్ మనం ఏం మాట్లాడాలి, దట్ ఐ హ్యావ్ రిటర్న్. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్స్, డయట్, న్యూట్రిషన్, రీహాబిలిటేషన్, మన ఇండియన్ సిస్టమ్, ఆయుర్వేద, యోగా, ప్రాణాయామ్, ఎక్సర్సైజ్, ఇవన్నీ దట్ ఐ హ్యావ్ రిటర్న్. అండ్ ఫోర్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్, ఐ ఫీల్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, ఈజ్ ఎమోషనల్ వెల్బీయింగ్ డ్యూరింగ్ క్యాన్సర్. ఎందుకంటే క్యాన్సర్ వింటే అందరు భయపడుతున్నారు, దేర్ యాంగ్జైటీ, ఫియర్, అంటే డిప్రెషన్ పోతున్నారు. సో హౌ దేర్ మెంటల్ అబిలిటీ షుడ్ బీ, వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేయాలి, వెన్ ఎవర్ యూ మీట్ క్యాన్సర్ పేషెంట్ ఏం గిఫ్ట్ తీసుకుని పోవాలి. సో క్యాన్సర్ ఇన్సూరెన్స్, all these things is compiled in this book. And initially I wrote in English, but then one of my health journalist who saw it and she volunteered that I will translate into Telugu. So I'm very happy that now this book is available in Telugu language, in Hindi language, and in also one of my Marathi patient from Nanded, he has translated into Marathi language and we are publishing in soon. One more patient who is from Bangladesh, he has translated into Bangla language. And one of my patient from Kenya, he has taken hundreds of copies to distribute in Kenya to create the awareness. So this book is, what we are discussing, everything is mentioned in book. And I think beyond cancer treatment, that matters. I feel this is something like, we know, మనకి అందరికి తెలుసు కదా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సొసైటీ కోసం ఏదైనా చెయ్యాలి అపార్ట్ ఫ్రమ్ యువర్ ప్రొఫెషన్. సో ఐ ఫీల్ దిస్ ఈజ్ మై పర్సనల్ ఆర్ ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఐ కాల్ ఇట్ యాజ్ ISR, ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. వాట్ ఎవర్ నాలెడ్జ్ ఐ హ్యావ్, వాట్ ఎవర్ స్కిల్స్ ఐ హ్యావ్, వాట్ ఎవర్ విజ్డమ్ ఐ హ్యావ్, నా ఎక్స్పీరియన్స్ ఏముంటి, ఈ దాంతో జనాలకి, సొసైటీకి ఏదైనా ఒక పాజిటివ్ మెసేజ్ ఇవ్వాలి అంటే దిస్ బుక్ ఈస్ దేర్. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ అమెజాన్. అండ్ రైట్ నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ టు గివ్ దిస్ బుక్ టు యూ ఫర్ Utthej, and this is the book. I am very happy and wishing him all the best and very future successful in this My Bro Show podcast. Thank you, Utthej. Thank you very much. Thank you so much, sir. Thank you. Thank you so much for coming and sharing your valuable views, sir. మేమందరం ఎడ్యుకేట్ అయ్యాము, అలాగే కొన్ని నియంత్రణలు కూడా తీసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్, సార్. అండ్ ఈ షో కానీ ఇప్పుడు మనం చేస్తున్న పాడ్కాస్ట్ కానీ మీరు అన్నట్టు విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ యూ అండ్ ద గాడ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, సార్. Thank you.